ఇద్దరు బిస్వాళ్ళు పక్క పక్కకు ఉండాలి. అండ్ వీ స్టూడియోస్కి ఫస్ట్లీ థ్యాంక్స్ చెప్పాలి శ్రీదేవి గారికి, వాసు గారికి. అండ్ మీకు ఈ పాయింట్ నచ్చడం వల్ల శ్రీకాంత్ గారికి ఈ సినిమా ఇవ్వడము అండ్ ఈ సినిమాని ఇంత అద్భుతంగా ఇవ్వడం చాలా మంచిగా అనిపించింది. అండ్ శ్రీకాంత్ గారు ఫస్ట్లీ అంటే దోస్తులు ఇట్లనే ఉంటారేమో ఆ ఏరియాలో, అమ్మ అట్లనే ఉంటుందేమో ఆ ఏరియాలో, నాన్న అట్లనే ఉంటారు ప్రతి ఇంట్లోనూ. సో ఎస్, చాలా ఝాన్సీ గారు లాస్ట్ టైం ప్రెస్ మీట్లో మెన్షన్ చేయడం జరిగింది, చాలా సైలెంట్గా అంటే డైలాగ్ కూడా చెప్పకుండా మనసుకి హత్తుకునేలా ఆ ఎమోషన్ని తీసుకొచ్చారు అంటే అది నరేష్ గారికే చెందుతుంది. ఏమండి, ఆల్వేస్ మీ అబ్బాయిగా నటించే శ్రీ విష్ణు గారు అండ్ ఈ చిత్రంలో మీ అబ్బాయిగా నటించిన హర్షిత్ గారు. సో అబ్బాయిలు మారుతున్నారు కానీ తండ్రి పాత్ర మాత్రం మారట్లేదనమాట. ఎందుకంటే ఆయన తండ్రి ఎలాంటి తండ్రి అయినా కూడా, అంటే నవ్వించే తండ్రి అయినా, కవ్వించే తండ్రి అయినా, ఏడిపించే తండ్రి అయినా కూడా ఆయన పర్ఫెక్ట్గా ఆ రోల్ని మన ముందు తీసుకొస్తూ ఉంటారు. సో ఎస్, మరి ఈ చిత్రానికి సంబంధించి న్యూ టీజర్ ఒకటి ఉంది, దాన్ని చూసేసిన తర్వాత మాట్లాడుకుందాం. సో ప్లే ద టీజర్. మున్నా అని అంటారు మా శ్రీకాంత్ గారు. బట్ గైజ్, ఐ విల్ నాట్ టేక్ మచ్ టైం మొన్నట్లాగా. సో నిన్న ఒక సంఘటన జరిగింది మా ఇంట్లో, ఐ జస్ట్ వాంట్ టు షేర్ దాట్. సో మా మమ్మీ డాడీ నిన్ననే వచ్చారు, నిన్ననే మూవీకి వెళ్ళారు. నైట్ నేను ఇంటికి వచ్చేసరికి మా మమ్మీ డాడీ అలా కూర్చొని మాట్లాడుతున్నారు సినిమా గురించి. మాట్లాడి మా డాడీ చెప్తున్నారు అనమాట, నేను ఇక్కడ ఈ డాడీ సీన్ చాలా బాగుంది అని చెప్పి నేను మీ మమ్మీకి చెప్దామని రైట్ తిరిగాను. మీ మమ్మీ ఏడుస్తూనే ఉంది. ఇంటికి వచ్చాక కూడా షీ హ్యాడ్ టీయర్స్ ఇన్ హర్ ఐజ్ అండ్ చెప్తుంది నాకు మా డాడీ గుర్తొచ్చారు. మై తాతయ్య పాస్డ్ అవే ఇన్ హిజ్ ఎర్లీ 50s. సో మా తాతయ్య ఇప్పుడు ఆర్టీసీలో వర్క్ చేసేవారు అనమాట. సో ఇట్లా కండక్టర్స్ అందరూ టికెట్స్ మనీ అంతా ఉన్న తర్వాత వచ్చి ఒక ఆఫీసర్కి ఇవ్వాలి. ఆయన అన్నీ నిల్చొనే పనులు చేయాలి, ఆయన డబ్బులు కలెక్ట్ చేయడం, ఎన్ని పోయాయి, ఎన్ని టికెట్స్, అవి ఇవి అనమాట. అయితే తాత ఫుల్ నిల్చొనే పని చేస్తాడు కాబట్టి ఆబ్వియస్లీ కాళ్ళు వస్తాయి. సో నేను ఆ సీన్ చూసి చాలా రిలేట్ అయిపోయాను అని చెప్పి నిన్న నైట్ ఇంట్లో కూడా ఏడుస్తుంది మా మమ్మీ. వచ్చి కాళ్ళు వస్తావా అని అడిగేవారు మా డాడీ అని చెప్తుండే అనమాట. సో ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ యెస్టర్డే. సో అంటే మన ఇంట్లో మన మమ్మీలే రిలేట్ అవుతున్నప్పుడు నిజంగా బయట వాళ్ళు ఇంకెంత రిలేట్ అవుతారో ఫర్ ద ఫాదర్స్ హార్డ్ వర్క్. ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ అవర్ ఫాదర్స్ వర్క్ హార్డ్ జస్ట్ ఫర్ దర్ kids. So I'm glad we are all here with all of their support. But thank you so much for making our movie a blockbuster, guys. ఇంత మంచి ఫ్రెండ్స్ దొరికినందుకు హీరోయిన్లు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో యా గైజ్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్, అందరికీ చాలా నచ్చింది. థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్. నేను పేరున చెప్పలేను, మనకు అంత టైం కూడా లేదు. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్ గైజ్ ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్ వీ హ్యావ్ పేడ్. ఐ థింక్ వీ హ్యావ్ ఎర్న్డ్ ఇట్ గైజ్. హిట్ అయితే కొట్టేసాం. సో యా, థ్యాంక్ యూ. ఇంకొక ఫ్రెండ్కి ఇద్దాం, హీరో బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్. ఫోన్ నెంబర్ ఇయరాదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఎంటర్టైన్మెంట్ కింగ్ శ్రీ విష్ణు అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాకా నేను ఏ సినిమాకి ఏదైనా ఫ్రెండ్స్ పిలిచి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్తే అక్కడ వెనకాల కూర్చునేటోని ఎవరు గెస్ట్ అంటే శ్రీ విష్ణు అన్న. ఎందుకంటే ఆయనకు తెలుసు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇట్లా కొత్త యాక్టర్స్ వస్తుంటే అందరికీ సపోర్ట్ చేస్తారన్న మీరు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ. అండ్ నరేష్ సార్, నేను ఆ ఒక్క సీన్ చూసి నేను చాలా ఏడ్చాను సార్. ఇదే సీట్లో కూర్చొని ఏడ్చాను. అసలు సైలెంట్గా మీరు చేసినట్టు లాట్ ఆఫ్ లెర్నింగ్ ఫ్రమ్ యూ సార్. మాలాంటి కొత్త యాక్టర్స్కి మిమ్మల్ని చూస్తుంటే అరే ఇట్లా మనం చేయగలుగుతామా, మన వల్ల అవుతుందా, ఇలాంటి భయాలు వస్తూ ఉంటాయి. అండ్ నాకు ఈ రోజు వరకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ మా నాన్న మొన్న సినిమా చూసి, యాక్చువల్లీ మా డాడీది టీ స్టాల్ అండి, డే మొత్తం ఒక 10 hours నించొని ఉంటాడు. ఆ సినిమా చూసి మా డాడీ ఫోన్ చేసి, ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు, ఏమో సినిమాలు చేస్తున్నావు, ఏదో చేస్తావులే, ఇంకేం బిక్తావు నువ్వు అన్నట్టు మాట్లాడేవాడు. కానీ ఆ సినిమా చూసాక మా నాన్న ఆల్మోస్ట్ కాల్ చేసి ఏడ్చేశారు నాతోటి. నేను అది నాకు ఇంకా ఉంది ఆ మూమెంట్. మా డాడీకి ఇంగ్లీష్ కూడా రాదు. నిన్న ఎవరితోనో నా వీడియో ఒకటి బ్రహ్మరాంబులో వైరల్ అయింది. అది ఎవరు తీసారో తెలీదు. ఇన్స్టాగ్రామ్లో పెడితే అది ఫైట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు అరుస్తూనే ఉన్నారు. అది మా నాన్న ఎవరి దగ్గరనో తీసుకొని స్టేటస్ పెట్టి మై సన్ దివానా మూవీ అని పెట్టాడు. అది ఇంతకంటే పెద్ద గిఫ్ట్ నాకు ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు, ఇయర్ కూడా.
అండ్ నేను ఒక మనిషికి థ్యాంక్ యూ చెప్పాలి, మన మధ్య లేడు, వాడు నా ఫ్రెండ్. వాడు లేకపోతే నేను అసలు దీవానాకి పరిచయం అయ్యేటోని కాదు. వినయ్, వాడు హీ పాస్డ్ అవే రీసెంట్లీ. అంటే ఈ సినిమాలో ఫ్రెండ్షిప్ నాకు ఎంత ఇంపార్టెంటో వాడు నాకు అంత ఇంపార్టెంట్ ఉండే. ప్రతిసారి మనం కొట్టాలి మనం కొట్టాలి, నీ అమ్మ ఓడ వచ్చి కొడుతుండు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొడుతుండు, మనం కొట్టాలి అన్నాడు. సారీ వినయ్, వి మిస్డ్ యూ ఇన్ దిస్ ఫిలిం, బట్ నీకోసం ఇవాళ నేను నించున్నా. నువ్వు ఇక్కడే ఉండుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుండే. అండ్ లవ్ యూ మ్యాన్, ఎక్కడున్నావో నాకు తెలియదు కానీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ యాజ్ మై ఫ్రెండ్. నేను మొన్న థియేటర్కి వెళ్ళానండి, వెనకాల ఇద్దరు నించున్నారు. అరే ఒక సినిమా వచ్చింది, నాకు తెలియదు, నన్ను గుర్తుపట్టారు ఎందుకంటే నేను దాంట్లో కలర్ అన్నీ వేసుకొని ఉంటాను కదా. అరే వీడు ఎవడో వచ్చిండ్రా సినిమా బాగుంది అంటే పక్కనడే చిన్న సినిమా ఎవడు చూస్తాడంటే, చిన్న సినిమా కాదు భయ్, 10 పెద్ద సినిమాలను కొట్టే సినిమా మాది. ఈ చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఉండవు, చాలా మంచి సినిమా తీసినాం, వచ్చి చూడుర్రి. అండ్ ఎవరెవరైతే చూడలే, నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా, పోయి సినిమా చూడుర్రి. ఒక్కవేళ మీకు నచ్చకపోతే నేను ఇండస్ట్రీ ఇచ్చిపెట్టి వెళ్ళిపోతా. నేను ఈ మాట అనడం చాలా రిస్క్, ఎందుకంటే ఇప్పుడే కొత్తగా వచ్చిన నేను, కానీ అయినా అదే బలుపుతో చెప్తున్నా, నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోనికి రెడీ ఉన్నా మీకు సినిమా నచ్చకపోతే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను మా ఎగ్జిక్యూటివ్ టీం మహేష్ అన్న, ఆయన చాలా ఎట్లా అంటే రియల్ మనిషి. వచ్చి మనం సంకల్ గుద్దేసుకోవడం కాదు, నీకు తెలుస్తలేదు, మనం బాగా తీసినాం కాదు, అందరికీ నచ్చాలి, జనాల్లోకి వెళ్ళాలి, చాలా ఆనెస్ట్గా మాట్లాడతారు. అండ్ మా ప్రొడ్యూసర్స్ వాసు సార్, శ్రీదేవి మ్యామ్, ఏ చిన్న అంటే ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా ఎలాంటిది వచ్చినా మేము చూసుకుంటాం. మీరు వెళ్ళి చూడండి, మీరు వెళ్ళి ప్రమోట్ చేసుకోండి. నేను శ్రీకాంత్ అని ఒక సిచ్యువేషన్ స్ట్రెస్ అవుతున్నాం, వాసు సార్ వచ్చి మేము చూసుకుంటాం కదా, మీరు వెళ్ళండి. ఇంత కూల్గా మాట్లాడితే మీరు అసలు మీ దగ్గర నుంచి ఆ పేషెన్స్, ఆ కూల్నెస్ నేను నేర్చుకోవాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు, హర్షిత్ గాడు, టోనీ గాడు. వీళ్ళు సినిమా ద్వారానే పరిచయం అయ్యారు, కానీ ఇంకా వీళ్ళు లైఫ్ లాంగ్ గడిపోతారేమో. ఆయన అన్న, మా అన్న నా కోసం ఎన్ని దెబ్బలు తిన్నాడో షూట్లో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ కేకే గ్యాంగ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డిఓపి సార్ ఎక్కడున్నారు, వంశీ సార్. సార్ ఆ ఒక్క షార్ట్కి వచ్చింది సార్, నాకు బండి వేసుకొని వెళ్తుంటే అది దాని గురించి అందరు మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా డైరెక్షన్ టీం అందరికీ థ్యాంక్ యూ. అందరి పేర్లు చెప్పలేను, కొడతారు నన్ను ఇప్పుడు, టైం లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు అంటే అంత స్కోప్ ఉండింది ఆ రోల్కి, అండ్ మీరు ఇచ్చేదే మాట్లాడమనడానికి. ఎక్కువ మాట్లాడినా, తెలియకుండా పొరపాట్లు మాట్లాడినా ఎవరు నన్ను మందించండి, నేను బుడ్డే కానీ చిన్నపిల్లని అట్లే ఉండదు, పొద్దున్నే స్ట్రోల్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. మొన్న నరేంద్ర గారు ఒక వీడియో తీశారు, నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది మా సినిమా గురించి అంత మాట్లాడడం. ఆయన పేరు నరేంద్ర కాదు, ఆయన నాగేంద్ర. సారీ, అదే చెప్పాను కదా, మిస్టేక్స్ అవుతాయి అని చెప్పినా చెప్పాను కదా, మిస్టేక్స్ అవుతాయి. భయంతో కూడిన, శ్రద్ధతో కూడిన లోపల ఏదో. సో థ్యాంక్స్ చెప్పాలి అందరికీ, చాలామంది థ్యాంక్స్ చెప్పాలి. ముందుగా మా డైరెక్షన్ టీమ్స్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఈ సినిమాలో ఏడీలు మా డాడీలా పనిచేశారు. పొద్దున్నే వచ్చి మమ్మల్ని లేపడాలు, మాకు డ్రెస్సులు వేయడాలు, మా విష్ణన్న కొట్టి మరి డ్రెస్ వేసేవాడు. నేను సెట్లో ఒక దగ్గర ఉండేవాడిని కాదు, తిరుగుతూ ఉండేవాడిని, పట్టుకొచ్చి మరి ప్యాంట్లు షర్ట్లు వేసేవాడు మా మమ్మీ వేసినట్టు. దెన్ మా మాస్టర్ జై అన్న, ఈ పెద్ద బాడీతో డ్యాన్స్ వేయడం కష్టం అన్నా అంటే, పర్లేదు తమ్ముడు నువ్వు వేయగలుగుతావు, నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు, థ్యాంక్ యూ అన్న. ఇంకా మన లోకి అన్న, నేను భయపడేవాడిని, అంటే ఫస్ట్ సినిమా కదా, ఇంతవరకు షార్ట్ ఫిల్మ్ చేశాను, యూట్యూబ్ అంటే ఏం కాదు, కామెంట్ పెట్టేస్తారు, డిలీట్ చేసుకోవచ్చు. కానీ సినిమా అలా కాదు, ఒకసారి బయటకు వచ్చిందంటే అనేస్తారు. ఆ భయం లోపల ఉండేది. నేను ఎప్పుడు భయపడుతున్నా లోకి అన్న వస్తాడు, ఇచ్చేసినావురా, కొట్టినావు అంతే, నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు, అయిపోయింది. ఇక మా మహేష్ అన్న నేను మాట్లాడింది తక్కువ, కలిసింది తక్కువ, ఎందుకంటే పీపుల్ తక్కువ కలుస్తా, భయపడుతుంటారు కాబట్టి. కానీ కలిసే ప్రతిసారి వస్తాడు, లాగేసినావు సెకండ్ హాఫ్, నేను సినిమా చూడలేదు, వీళ్ళు వస్తారు కొట్టామంటారు, మహేష్ అన్న వస్తాడు లాగేసామంటాడు, అని నేను ఏం చేశాడు రా, అలా భయం వేసేది నాకు. కానీ థ్యాంక్ యూ అన్న, నువ్వు అన్నట్టే లాగేసాను అనుకుంటా, బయట అందరూ పొగుడుతుంటే అనిపిస్తుంది. ఇంకోటి శ్రీ విష్ణు అన్న, నేను చేసిన ఫస్ట్ సినిమా శ్రీ విష్ణు అన్నతోనే. బ్రోచేవారు ఎవరు అని ఒక సినిమా ఉంటుంది, ఆ సినిమాకి నేను అందరికీ ఆడిషన్ ఇస్తే గుంటూరుకు వచ్చేయమ్మా అన్నారు. అప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్, నాకు ఏం తెలియదు, హాస్టల్లో ఉండేవాడిని. హాస్టల్లో చెప్పకుండా 2 బట్టలు బ్యాగ్లో సర్దుకొని పారిపోయా హాస్టల్ నుంచి. పారిపోయి ఆ సినిమాకి వెళ్ళి ఆ సెట్లో శ్రీ విష్ణు అన్న నాతో మిమిక్రీ చేయించుకొని మాట్లాడాడు చాలా వరకు.
నాకు గుర్తుంది, దగ్గర ఫోటో కూడా ఉందన్న, ఇది నేను చెప్పాలనుకున్నా కానీ చెప్పలేదు. లాస్ట్ టైం కూడా మిమ్మల్ని కలిసా. అప్పుడు శ్రీ విష్ణు నాతో ఏం చెప్పాడంటే, నేను అన్న నాకు ఏదైనా సినిమాలు ఉంటే రిఫర్ చేయొచ్చు కదన్నా, ప్లీజ్ అన్న హెల్ప్ చేయొచ్చు కదంటే, ఎందుకు చేస్తారా, చేయనేను, నువ్వు సంపాదించుకో, అందరూ చేయాలని కామెడీ చేసుకుంటూ వెళ్ళాడు, మాట్లాడాడు. నేను అనుకున్నప్పుడు శ్రీ విష్ణు అంటే చాలా మంచి మాటలు చెప్పాడు. అప్పుడు నేను అనుకున్నా ఏదో ఒక రోజు ఒక మంచిగా నీతో స్క్రీన్ షేర్ చేసుకుంటా, ఆ రోజు నేను నీతో కలిసి క్యారవాన్లో ఉంటానని అప్పుడు ఫిక్స్ అయ్యాను. అది ఇంకా జరగలేదు. కానీ ఇప్పుడు శ్రీ విష్ణు అన్న నా సినిమా గెస్ట్గా వచ్చాడు. నేను పోయినసారి సింగిల్ అనే సినిమాలో కూడా నాకు చిన్న క్యారెక్టర్ వచ్చింది. నేను శ్రీ విష్ణు అన్న కోసం నేను ఒప్పుకొని చేశాను. నేను అప్పటి నుంచి చెప్దాం అనుకున్నా, అన్న అప్పుడు నేను బ్రోచేవారిలో కలిసాను చిన్నపిల్లడు ఉన్నప్పుడు, అంటే ఇది సమయం కాదు, ఇప్పుడు నేను రౌడీలో ఒకలా ఉన్నాను, నేను రౌడీ కాదు, ఒక మంచి క్యారెక్టర్ ఉన్నప్పుడు చెప్దామని చెప్పి అనుకున్నాను. ఈరోజు మీరు నాకు గెస్ట్గా వచ్చారు మా సినిమాకి. ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను అన్న, నేను సాధించేసిన అన్న, స్క్రీన్ మీద వచ్చిన అన్న, థ్యాంక్ యూ అన్న, నువ్వు మా కోసం వచ్చినందుకు. శ్రీ విష్ణు అన్న ఎలా అయిపోయాడు అంటే, ఇప్పుడు చిన్న సినిమాలకి ప్రమోట్ చేయడానికి ఆయన ఒక మెగాస్టార్ అయిపోయాడు. ఇప్పుడు ఏ చిన్న సినిమాకైనా సరే అన్న గెస్ట్గా ఉంటుండు. థ్యాంక్ యూ అన్నాను, టైం తీసుకొని మన చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయడానికి. సారీ ఫస్ట్ ఆఫ్ మా చిన్న సినిమా కాదు, ఒక మంచి సినిమా, మనల్ని మంచి సినిమాలు ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ అన్న. అందరూ చెప్తున్నారు వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళంతా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు, చాలా హ్యాపీగా ఉందని. నాకు చెప్పాలనుంది కానీ మా మమ్మీ హోటల్లో పనిచేస్తుంది కిచెన్లో. మా మమ్మీకి ఫోన్ చేసి, అమ్మ నాది దివానా అని ఒక సినిమా వచ్చిందమ్మా, నువ్వు వెళ్ళి చూడమ్మా, నాకు చాలా హ్యాపీగా ఉంటుందమ్మా అంటే, మా అమ్మ అన్న ఒక మాట, ఎలా ఒకరోజు పోయి జీతం పోద్ది, నువ్వు ఇస్తావా జీతం, రూపాయి ఇవ్వను నాకు అంటుంది. కాదు మమ్మీ, నువ్వు హైదరాబాద్కి వస్తే సినిమా చూస్తావు మమ్మీ అంటే, సరేరా నాకు రోజుకి 800 ఇస్తావు, 800 ఇస్తా వస్తా అంటుంది. సో మా మమ్మీలో అలాగే ఉంటుంది. తను కూడా రేపో మా వచ్చి సినిమా చూస్తుంది. దీన్ని అప్పుడు నేను కూడా వెళ్ళాక ఫీల్ అయ్యి ఆ ఎమోషన్ ఫీల్ అవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే ఇది అలా కాదు, ఇది ఎలా చెప్పానంటే, నాకు సింగిల్ పేరెంట్ మా మమ్మీ సింగిల్ పేరెంట్. అంటే ఇది సమయం కాదు, నేను ఎక్కువ మాట్లాడుతాను అనుకోకండి, ఇది చెప్పాలి. ఎందుకంటే నాకు మళ్ళీ మైక్ దొరుకుతుందో లేదో నాకు తెలియదు. నాకు డాడీ లేడు, మా మమ్మీ సింగిల్ పేరెంట్. ఒక 3 years బ్యాక్ మా తమ్ముడు చనిపోయాడు. నా లైఫ్లో నాకు తెలిసింది ఇద్దరే, మా అమ్మ మా తమ్ముడు. నాకు ఇక చుట్టాలు కూడా ఎవరు తెలియదు. నా డ్రీమ్ ఎలా ఉంటుందంటే, నేను సినిమా తీస్తా, సక్సెస్ అవుతాను, నల్గొండలో పెద్ద థియేటర్ కడతా, ఆ థియేటర్ మా తమ్ముడు చూసుకుంటాడు, నేను సినిమాలు చేస్తా, ఇది నా డ్రీమ్. సడన్గా మా తమ్ముడు చనిపోగానే నా బ్రెయిన్ అంతా బ్లాక్ అయిపోయింది. అంటే ఇక్కడ ఫ్యూచర్ కనబడలేదు, ఇంకా అయిపోయింది. నేను అంటే వాడి అమ్మ దగ్గర ఉంటాడు, నేను హైదరాబాద్లో తిరుగుతుంటా నచ్చిన పని చేసుకుంటూ. ఇంకా మమ్మీతో నేను ఒక్కనే ఉండాలి, ఇంకెవరు లేరు. ఒక చిన్న కుక్క పిల్ల ఉంది, దానికి ఏం మాటలు రావు, ఏం చేయదు, అది మమ్మీని ఎలా చూసుకుంటుంది, ఆ భయం ఉండిపోయింది నా లోపల. కానీ నేను డిప్రెషన్కి వెళ్ళిపోయినా. మమ్మీ వచ్చి అడిగేది, ఏంటి ఇంకే వెళ్ళవేంటి హైదరాబాద్ కంటే, లేదు మమ్మీ ఏదైనా పని చేసుకుంటా, ఇక్కడే నీతోనే ఉంటా మమ్మీ అంటే, మా మమ్మీ ఒక మాట చెప్పింది, నువ్వు సినిమా కోసం డిగ్రీ వదిలేసావు కదరా, నువ్వు నాతో ఎన్నిసార్లు గొడవపడి ఇంట్లోకి బయటకు వెళ్ళిపోయావు సినిమా చేస్తా అని, మరి ఇప్పుడు తమ్ముడు చనిపోతే ఎందుకంత డెల్ అయిపోతున్నావు, తమ్ముడు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయడరా, నువ్వు వెళ్ళు ఏంగా నేను చూసుకుంటా అని చెప్పి. మా మమ్మీ 3 years నుంచి ఒక్కటే ఉంటుంది ఇంట్లో, నేను ఇంటికి వెళ్ళాను సరిగ్గా, అయినా సరే నేను ఎంకరేజ్ చేసింది. మా మమ్మీ పేరు శారద. మా మమ్మీకి ఒకటే, నా లైఫ్లో ఒకటే ఉంది, మా మమ్మీకి నేను థ్యాంక్స్ చెప్పలేను. ఎందుకంటే అంత పెద్ద మా మమ్మీ స్థాయికి నేను రాలేక నేను థ్యాంక్స్ చెప్పలేను. ఎప్పటికైనా సరే మా మమ్మీ నా హోటల్లో పని ఆపిపించి ఇంట్లో కూర్చోబెడతా, ఆ కుక్క పిల్లని చాలా గ్రేట్గా చూసుకుంటా, అదే మా అమ్మకి అచీవ్మెంట్. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ. బ్రో లాగేసుకున్నావు బ్రో నిజంగానే మనసు, స్పీచ్తోనే కాదు సెకండ్ హాఫ్లో ఫైట్తో కూడా. సో థ్యాంక్ యూ. ఇంకా చాలా ఉంటాయి, ఇంకా బోలెడని సక్సెస్లు చూడాలి లైఫ్లో. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఇక్కడ తగ్గకుండా యాక్టింగ్ చేస్తున్నాం మా నరేష్ గారికి, శ్రీ విష్ణు అన్నకి హార్ట్లీ వెల్కమ్. యాక్చువల్లీ మొన్న లాస్ట్ టైం మాట్లాడినప్పుడు ఫస్ట్ టైం మైక్ పట్టుకున్నా, జర కొంచెం నర్వస్ ఉండే. బట్ ఇంటికి పోయినాక మా అమ్మ తిట్టింది, అరే నీ స్టైల్ కాదురా ఇది, స్పీచ్ తప్పకుండే, నీ స్టైల్లోకి రా అంటే, సరే మమ్మీ ఈసారి చూడు అని చెప్పి స్టైల్గా రెడీ అయ్యి వచ్చిన. సో నాది నాన్ లీనియర్ స్పీచ్ ఉంటుంది, ఆ ఫ్లోలో మాట్లాడినాక రాదు, కానీ మధ్యలో అన్ని కనెక్షన్స్ కలుపుతా. సో ఫస్ట్లీ నన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చిన మా మమ్మీ డాడీకి ఫర్ ఎవర్ పాదాభివందనం. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ. మా ఫాదర్ లేరు, సో ఇప్పుడు మా మమ్మీ మా బ్రదర్ ఉన్నారు, దే సపోర్టెడ్ ఫుల్లీ. అండ్ ఎప్పుడు కూడా మనని ఇది చేస్తా అది చేస్తా అంటే, చేయబేట నేను ఉన్నాగా ఎందుకు టెన్షన్ అన్నట్టే మనకు సపోర్ట్ చేసిర్రు. ఇక దేవుని దయ వల్ల ఇక హనుమంతునికి జాంబవంతునిలాగా
నాకు మా శ్రీకాంత్ అన్న దొరికిండు. అన్న థ్యాంక్ యూ. అండ్ ఏమంటారు, విత్తనం నాటితే నీళ్ళు పోసేటోళ్ళు ఉండాలి. సో అన్న నాటిండు. మా వాసు గారు శ్రీదేవి గారు దానికి వాటర్ పోసి ఇక ఈ చెట్టుని మీ ముందు నిలచోబెట్టిర్రు. సో హైదరాబాద్లోనే పుట్టిన, హైదరాబాద్లోనే పెరిగిన, మాది ఓల్డ్ సిటీ. సో అంటే నాకు తెలిసి ఓల్డ్ సిటీ యాక్టర్లు చాలా తక్కువ ఉన్నారు, ఓల్డ్ సిటీ నుంచి వచ్చిన వాళ్ళు. అందులో నేనని చెప్పి ప్రౌడ్గా చెప్పుకుంటున్నా. మా ఓల్డ్ సిటీ వాళ్ళందరికీ హాయ్, నా చిన్నప్పటి ఫ్రెండ్స్కి అందరికీ హాయ్, నా ఇంటి చుట్టుముట్టు ఉన్న వాళ్ళకి, నా నేబర్స్కి అందరికీ హాయ్. ఇగో ఇక్కడ నిల్చున్నా ఇలా అందరూ అంటే అయితేనో కాదో అనుకొని చాలామంది అనుకున్నారు, బట్ ఏదో చిన్నగా అట్లా అయ్యి ఇక్కడ నిల్చున్నా. అండ్ నా టీం, దివానా టీం, డైరెక్షన్ టీం, ప్రొడక్షన్ టీం, క్యామ్ టీం, మా కెమెరామెన్ వంశన్న ఓపెనింగ్ షాట్లో ఏం చూపించినావన్న ఏం అంటే నో వన్ థాట్ ఐ కెన్ లుక్ దట్ స్టైలిష్, బట్ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుండే ఓపెనింగ్ షాట్, చాలా అప్రిషియేషన్ వచ్చింది దానికి. అండ్ మా సినిమా కోసం లాస్ట్ ప్రెస్ మీట్లో మాట్లాడిన వాళ్ళు అంటే ప్రెసిడెంట్ నాగేంద్ర సార్ వాళ్ళు అందరూ సపోర్ట్ చేసి ఏ రేటెడ్ దాని గురించి మాట్లాడి మా సినిమాని ఇప్పుడు మా సినిమా ఒక ప్రాపర్ మైలేజ్ పట్టుకుంది అండ్ ఇట్స్ గోయింగ్ వెరీ గుడ్. అందుకే వాళ్ళ సక్సెస్ మీట్ ఇలా సక్సెస్ఫుల్గానే మాట్లాడుతున్నాం. నో హార్డ్ ఫీలింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. సో నిన్న కాక మొన్న ద 24th of June మా డాడీ చనిపోయి 10 years ఎగ్జాక్ట్లీ a decade. సో మా నాన్నకి ఆయన ఉన్నప్పుడు అంటే ఐ స్టార్టెడ్ అర్నింగ్ ఫ్రమ్ ఎ యంగ్ ఏజ్. డబ్బులకి ఏం ప్రాబ్లం లేదు, ఫైనాన్షియలీ మనం స్ట్రాంగ్గా ఉండే. బట్ ఈరోజు ఇట్లా పెద్ద వేదిక మీద ఇట్లా పెద్ద వాళ్ళ ముందు నిల్చొని మాట్లాడుతా అంటే దిస్ ఈజ్ ప్రెస్టేజ్, అంటే ఒక ప్రైడ్. ఇది చూడడానికి ఆయన లేడు. సో మీరు సినిమా చూసిన వాళ్ళు ఎవరో తెలియదు, చూడని వాళ్ళు ఎవరో, బట్ చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి. ఇది ఒక బ్లాక్ బస్టర్ 100%, నాకు డౌట్ లేదు. సో దీంట్లో ఈ ఫాదర్ ఎమోషన్ అన్నది రాసేటప్పుడు నేను అన్న ఇద్దరం కూర్చున్నాం. సో మా టీం అంతా ఉండే, బట్ వీ బోత్ వేర్ వెరీ ఎఫెక్టెడ్ విత్ దిస్ పాయింట్. సో ఇట్లా దీన్ని చాలా అంటే ఇంతమంది కొన్ని లక్షల మంది చప్పట్టు కొట్టాలి అంటే దాంట్లో చాలా వెయిట్ ఉండాలి. బట్ బోత్ మా డైరెక్టర్ గారు నేను ఇద్దరం లైక్ వి మిస్ అవర్ ఫాదర్స్. లైక్ ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పే ఛాన్స్ కూడా రాలే. లవ్ యూ డాడీ. సో యా, సో అది ఇప్పుడు నా ఏజ్ వాళ్ళకి నేను చెప్పలేను, ఎందుకంటే నా ఏజ్ వాళ్ళు అందరికీ పెళ్ళి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నేను వాళ్ళకి ఏమైనా క్లాస్ వీక్తే వాళ్ళు నన్ను పెళ్లి చేసుకుంటారు. నాకు అది పక్కన పెడితే నా నెక్స్ట్ జనరేషన్, నా తర్వాత అంటే ఇప్పుడు ప్రజెంట్ అడాలసెంట్ పిల్లలు ఎవరైతే డిగ్రీస్ ఆ ఏజ్లో ఉన్నారో, స్కూల్స్ డిగ్రీస్ ఆ ఏజ్లో ఉన్నారో, మీ అందరికీ మాత్రం ఒకటి చెప్తా, ఇది ప్రాక్టికల్. దిస్ ఇస్ నాట్ అంటే ఇది ఇట్స్ నాట్ అ స్టోరీ. ఇది రియల్గా జరిగిన నా లైఫ్లో జరిగిన విషయం, ఎంతో మంది లైఫ్లో జరిగిన విషయం. ఇప్పుడు మాట్లాడిన దాంట్లో 2-3 కూడా దాని గురించే మాట్లాడారు. పేరెంట్స్ ఉన్నప్పుడే సక్సెస్ అయిపోండి, పేరెంట్స్ ఉన్నప్పుడే వాళ్ళని హ్యాపీ చేయండి. ఇంతకు మించి మీరు లైఫ్లో ఏం పీకలేరు. మీరు ఏమన్నా సంపాదించరు, మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కండి, ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకు అన్న కాన్సెప్ట్ ఉంటుంది ఒకటి. సో అది మర్చిపోకండి. వాళ్ళని మీరు అనుకున్నది చేయండి. వాట్ దే వాంట్ గివ్ దెమ్, కీప్ దెమ్ హ్యాపీ. ఇదే మీ జన్మకి ప్రాయశ్చిత్తం. ఇంతకు మించి మీరు ఏం చేయలేరు. ఇంతకు మించి ఎవరైనా ఏమైనా చేసింది అనేది నేను ఇప్పటివరకు వినలే. ఫైనల్గా ఎంత పెద్దోడైనా ఎవరైనా అయినా అంటే ఇంటికి వెళ్ళినా మమ్మీకి డాడీకి న్యూస్ చెప్పినా దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అందరు ఇదే మాటతో బయటికి వస్తారు. సో రిమెంబర్ దిస్. అండ్ సాయి వినయ్ ఇంతకుముందు నర్సింగ్ మాట్లాడిండు. వినయ్ యాక్చువల్లీ మన సినిమాలో ఉండాలి దివానాలో, బట్ చాలా హెల్త్ ఇష్యూస్ వల్ల పై చనిపోయాడు. పాపం అంటే కొన్నిసార్లు లైఫ్ ఎట్లుంటుంది అంటే మనం చూపిద్దాం అనుకునే టైంకి పేరెంట్స్ ఉండరు,
పేరెంట్స్ చూద్దాం అనుకునే టైంకి కొన్నిసార్లు వెరీ రేర్ కేసెస్ ఇట్లా అవుతుంది. ఆంటీ అంకుల్, యువర్ సన్ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్, గ్రేట్ యాక్టర్. వాడు మాతో లేడు, మీరు బాధపడకండి. వాడు ప్రూవ్ చేసుకోలేకపోయిండు. వాడికి ఎందుకంటే ఆపర్చునిటీ ఉంది, కానీ దేవుడు వాడికి ఆపర్చునిటీ ఇవ్వలే. ఇట్స్ ఓకే. బట్ వాడు ఉండుంటే మాత్రం హీ యూస్ టు రాక్. హిస్ క్యారెక్టర్ వాజ్ వెరీ ఫెంటాస్టిక్ క్యారెక్టర్. సో మీ అబ్బాయి గ్రేట్ యాక్టర్. ఇంతమంది ముందు, ఇన్ని కెమెరాల ముందు నేను చెప్తున్నా, వాడు ఎందుకంటే వాడు నా యాక్టింగ్ స్కూల్లో హీ వాజ్ మై బ్యాచ్మేట్. సత్యానంద్ గారు యాక్టింగ్ స్కూల్లో 2018 వెన్ ఐ వాజ్ ఇన్ ట్రైనింగ్, హీ వాజ్ మై what you call batchmate. So rest in peace Vinay, and thank you so much. ఈ సినిమా బ్లాక్ బస్టర్, అందరూ చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఏం మర్చిపోయినావు తమ్మి నువ్వు? సారీ మళ్ళీ వచ్చినందుకు, మళ్ళీ వస్తున్నందుకు మీరు తప్పుగా అనుకోండి, సోదిగాడు అనుకోకండి ప్లీజ్. థ్యాంక్స్ చెప్పడానికి వచ్చా. నేను ఇందాక ఏదో ఎమోషనల్ అయిపోయి మర్చిపోయా పేరు చెప్పడం. మానసక్క, థ్యాంక్ యూ మానసక్క. ఎందుకంటే నేను అప్పుడు 120 kgs ఉండేది వెయిట్ సినిమా అప్పుడు. నాకు బట్టలు పట్టేవి కాదు, నన్ను స్వప్నంలోకి పట్టుకెళ్ళి ప్యారడైజ్ పట్టుకెళ్ళి తిప్పి చిరాకు పడకుండా నా సైజు బట్టలు కొనిచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అలాగే మా వంశీ అన్న, నేను పెట్టిన టార్చర్ నేను మామూలు కాదు నాకు తెలుసు. నేను ప్రేమలో ఇట్లా కదలకుండా ఉండలేను, అయినా సరే నేను భరించావన్నా. లవ్ యూ అన్న, థ్యాంక్ యూ. కొన్ని ఫ్రేమ్స్లో నేను చాలా అందంగా కనబడ్డానికి కూడా తెలుసు. థ్యాంక్ యూ అన్న. అండ్ శ్రీకాంత్ అన్న, థ్యాంక్ యూ. ఇంకా మీ ఇద్దరు నేను థ్యాంక్స్ చెప్పలేను, ఇప్పటికి చాలాసార్లు అగ్గిచ్చా, మళ్ళీ చెప్తే ఓవర్గా ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తమ్మి. అన్నీ అయిపోయినాయి కదా కవర్డ్? ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ పిలిచే పేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ మానస గారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ప్రొడక్షన్ నుంచి ఐ రిక్వెస్ట్ ఝాన్సీ గారు, ప్రొడక్షన్ డిజైనర్ ఝాన్సీ గారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. ఈ చిత్రంలో విమెన్ పవర్ కనిపిస్తుంది. ఝాన్సీ, ప్రొడక్షన్ డిజైనర్. అండ్ యాక్చువల్ రాసుకున్నాను, బట్ దాన్ని ఇప్పుడు అగైన్ ఇట్స్ ద సేమ్ ఫీలింగ్. థ్యాంక్ యూ మీడియా ఫర్ బీయింగ్ హియర్. అండ్ శ్రీ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్. సామాజ వర్గమన ఇస్ మై ఫేవరెట్ మూవీ యాక్చువల్లీ. అండ్ నరేష్ గారు, మీది బెస్ట్ కాంబినేషన్ అది. అండ్ Vasu and Sridevi, I still remember that Zoom call interview that we have done like 1.5 years back. And appadi nunchi ippadi daaka there has been a lot of learnings and lessons, happy moments and a lot. So basically first time Srikanth garu నాకు నరేషన్ ఇచ్చినప్పుడు it was very detailing. అంటే నరేష్ గారు ఎలా వస్తారు, ఏ డ్రెస్ వేసుకుని వస్తారు, బ్యాక్గ్రౌండ్లో ఏం ప్రాపర్టీస్ ఉండాలి, ఎలాంటి అట్మాస్ఫియర్ ఉండాలి, అండ్ అది సికింద్రాబాద్ బ్యాక్డ్రాప్ అవ్వడం వల్ల ప్రాప్స్లో కానివ్వండి అవన్నీ ఎలా ఉండాలి అని హీస్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. సో దట్స్ వెన్ ఐ హ్యావ్ ఆల్సో డిసైడెడ్ ఇలా ర్యాండమ్గా చేసుకొని వెళ్ళే ప్రాజెక్ట్ కాదు ఇది. ఒక మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, సికింద్రాబాద్ బ్యాక్డ్రాప్లో ఉండే ప్రాపర్టీస్, ఆ కలర్ పెయింట్స్ కానివ్వండి అవన్నీ చాలా క్లియర్గా వి నోట్ డౌన్ డన్. అండ్ వంశీ గారు, ఐ స్టిల్ లవ్ అవర్ కాన్వర్జేషన్స్ regarding the color combinations, the furnishings that we have to do, curtains kanivandi edanna, and that was the best thing. And all together I think we have done a great job. Congratulations to all of us. And so last but not least actually my team, art director Karthik, thank you so much. And నేను యాక్చువల్లీ అప్పుడు క్యారింగ్ ఉండే, సో హీఈస్ దాట్ వన్ పర్సన్ హూ నోస్ ఎగ్జాక్ట్లీ నా టేస్ట్ ఏంటి, ఆర్ డైరెక్టర్ విజన్ ఏంటి, ఏం కావాలి అన్నది. హీ నోస్ ఇట్ సో వెల్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ షోన్ ఆన్ ద స్క్రీన్. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. అండ్ వీ హ్యావ్ డన్, అంటే మా రిలేషన్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఫ్రమ్ 6 to 7 years. సో వీ క్లియర్లీ నో వాట్ వీ వాంట్, డైరెక్టర్కి ఏం కావాలి అండ్ ఎవ్రీథింగ్. సో ఐఎమ్ హ్యాపీ దట్ మనం అది సాధించాం కార్తిక్. థ్యాంక్ యూ. And Harshit, congratulations and all the best. Smeha, I know you're not here, but congratulations. Last but not the least, I have two special mentions. One is Mansa. Though I have done my part being a production designer, making sure the properties and Venaka backgrounds and atmosphere, she's definitely an add-on. ఆ అట్మాస్ఫియర్కి తగ్గట్టు కావాల్సిన బట్టలు, మన శ్రీకాంత్ గారి విజన్కి కావాల్సినట్టు కాస్ట్యూమ్ డిజైనింగ్ అందరికీ తనే చేసింది. అండ్ దాట్స్ ద బెస్ట్ పార్ట్. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అగైన్,
క్యామ్ ఎంటర్టైన్మెంట్స్ మహేశ్వర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ ఫర్ ఎగ్జిక్యూటింగ్ దిస్ ఇన్ సచ్ అ బ్రిలియంట్ వే విత్ ద బడ్జెట్ అండ్ ద టైమ్ కన్స్టెంట్స్. చాలా బాగా చేశారు. అండ్ క్యామ్ టీమ్ దత్తు, చిన్ను, థ్యాంక్ యూ సో మచ్. మార్క్, తేజ, థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. అండ్ మానస గారు మాట్లాడతారు ఇప్పుడు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఫస్ట్ మా ప్రొడ్యూసర్స్కి, వాసు గారికి, శ్రీదేవ్ గారికి థ్యాంక్ యూ. అండ్ మా లైన్ ప్రొడక్షన్ మహేష్ సార్కి కూడా థ్యాంక్ యూ నన్ను హైర్ చేసుకున్నందుకు. శ్రీకాంత్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టానో తెలీదు, మీరు నన్ను ఇబ్బంది పెట్టానో తెలీదు. ఆయనకి ఏం కావాలో చాలా క్లారిటీ ఉంటుంది. సో పాపం నాతో పాటు షాపింగ్కి ఆయన వచ్చేవారు. హర్షిత్ కూడా అసలు థ్యాంక్ యూ హర్షిత్. నర్సింగ్, టోనీ, మేమంతా కలిపే షాపింగ్కి వెళ్ళాం. సో అంతా సార్కి ఎలా నచ్చిందో, ఎలా కావాలో, ఆయనకి ఏం కావాలో ఇంకా 100% కావాలి అనమాట. సో థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ. సో టైం లేదు కాబట్టి. అండ్ నా టీం హరికి, ఖుషీకి థ్యాంక్ యూ. సో నేను లేకపోయినా దగ్గరుండి వాళ్ళు చూసుకున్నారు. అండ్ ఝాన్సీ ప్రొడక్షన్ డిజైనర్. అండ్ మా డైరెక్షన్ టీం విష్ణు అండ్ లోకేష్, అనిల్ గారు, ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే సారీ. శివ అండ్ కార్తిక్ అన్న ఆ డైరెక్టర్. ఇంకా మా ప్రొడక్షన్ మార్క్, దత్తు, తేజ, మహేష్. ఓకే, ఇంకెవరినైనా మర్చిపోతే మీరు మెసేజ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. మానస గారు, స్నేహ, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చి యువర్ సపోర్టింగ్ ఇట్. అండ్ స్పెషల్ థ్యాంక్ యూ టు విష్ణు అన్న, థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్పెషలీ శివ గారు అండ్ నాగేంద్ర గారు, యూ డిడ్ ఎ గ్రేట్ సపోర్ట్ టు ద ఫిల్మ్ అండ్ రియలీ అప్రిషియేట్. ఐ వాస్ రియలీ షాక్ అయ్యాను నేను. అంటే ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ కమింగ్ అప్ ఫ్రంట్ అండ్ టాకింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఇస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ థింగ్ యాక్చువల్లీ ఒక చిన్న సినిమా, పెద్ద సినిమా కాదు, ఇది ఒక మంచి సినిమా అని చెప్పి బిలీవ్ చేసి అందరూ వచ్చారు. ఐఎమ్ రియలీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ ఫర్ దట్. ఈ ఆడిటోరియం ఎలా ఫిల్ అయ్యింది, సీట్ లేకుండా నేను అక్కడ ఎలా ఉన్నానో, అలాగే థియేటర్స్ కూడా ఫిల్ అయ్యి అందరూ వెనకాతలు నించొని చూడాలి అని చెప్పి నాకు ఉండేది. సో ఐఎమ్ ఆల్మోస్ట్ లైక్ 10 ఫిల్మ్స్ ఓల్డ్. ఇట్స్ లైక్ మేజర్ లాంటి పెద్ద పెద్ద సినిమాలు చేశాను, క్షణం లాంటి చిన్న సినిమా చేశాను. బట్ దిస్ ఫిలిం ఇస్ సంథింగ్ రియలీ డిఫరెంట్ అండి. ఇట్స్ అంటే మనలో ఉన్న మేజర్ ఫిలింలోని మనలో ఉన్న సందీప్ ఉన్నికృష్ణన్ స్టోరీ ఎట్లా నన్ను మూవ్ చేసిందో టువర్డ్స్ ద ఫిలిం, ఈ సినిమాకి మనలో ఉన్న ఒక అమ్ము, మనలో ఉన్న ఒక మున్న తీసుకొచ్చింది నన్ను ఈ సినిమాకి చేయడానికి. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్. అండ్ మనలో ఉన్న వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. అండ్ హోప్ ఎవ్రీవన్ వాచెస్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నా మాట్లాడేసారు. టు సపోర్టర్స్, నా పేరు మహేష్ అండి, క్యామ్ ఎంటర్టైన్మెంట్ నుంచి. సో థ్యాంక్ యూ మీట్ కాబట్టి ఇప్పుడు ఓన్లీ థ్యాంక్స్ ఇద్దాము. మన ఫ్రెండ్స్ కనబడుతున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ ఇద్దాం కాకుండా ఈ ఫిల్మ్ని సపోర్ట్ చేస్తున్న ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ఫ్లుయెన్సర్. ఎందుకంటే మంచి సినిమా వచ్చినప్పుడు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఈ రోజుల్లో జనాల వరకు అది రీచ్ అవుతుందంటే మేజర్ కారణం ఒక ఇన్ఫ్లుయెన్సర్ అందరూ దాన్ని ఓన్ చేసుకొని ఇండివిజువల్గా దాన్ని నిజంగానే ఒక కంటెంట్ని, ఎమోషన్ని ఫీల్ అయ్యి వాళ్ళు తీసుకెళ్ళి ముందుకి జనాల వరకు రీచ్ చేసి జనాల్ని థియేటర్కి తీసుకెళ్ళడానికి వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. సో ఐ రిక్వెస్ట్ పర్సనల్లీ టు ఆల్ ద ఇన్ఫ్లుయెన్సర్స్, మీరు ఎవరైనా చూడకపోయింటే ప్లీజ్ మీ టైం తీసుకొని చూడండి. డెఫినెట్లీ మీరు ఏమాత్రం రిగ్రెట్ అవ్వరు. యూ విల్ ఫీల్ 100% అరే ఒక అద్భుతమైన స్టోరీని చూసాము. ఓకే, ఇప్పుడు మనం ఇప్పుడున్న పర్టికులర్ టైం అండ్ స్పేస్లో మనం ఏ స్టేటస్లో ఎక్కడున్నా ఒక పర్టికులర్ టైమ్ అండ్ స్పేస్, వెదర్ ఇట్ ఈస్ అ కాలేజ్, వెదర్ ఇట్ ఈస్ అ స్కూల్, మనము ఇలాంటి అన్ని ఎమోషన్స్ గో త్రూ అయ్యాం. సో అందరూ మీరు బాగా ఓన్ చేసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీకు 100% మీ పర్సనల్ కాన్ఫిడెన్స్ కూడా మ్యాటర్ అవుతుంది. సో ప్లీజ్ గో అండ్ స్ప్రెడ్ ద వర్డ్ అండ్ సపోర్ట్ అస్. అండ్ ప్రింట్ అండ్ మీడియా, ఎస్, డే 1 నుంచి వీళ్ళు సపోర్ట్గా ఉన్నారు. ఎస్పెషల్లీ లాస్ట్ టైం వెన్ అందరం మేము చాలా స్పెసిఫిక్గా అడ్రస్ చేసిన ఇష్యూని చాలా సపోర్టివ్గా, చాలా స్ట్రాంగ్గా
అంటే అన్ని విషయాలు అందరూ మాట్లాడడానికి కొన్నిసార్లు ఆలోచిస్తారు, బట్ అలాంటి టైంలో మీరందరూ మా వెనకాల ఉన్నారు, చాలా సపోర్ట్ చేశారు. సో దట్ ఇట్ కమ్యూనికేటెడ్ టు ఆడియన్స్ దట్ ఎస్ ఇట్ ఈస్ నాట్ దట్ దీన్ని పెద్దవాళ్ళతోనే చూడాలి, పెద్దోళ్ళే చూడాలి అనే స్పెసిఫిక్గా అది ఏం లేదు, ఇట్ ఈస్ చాలా ఎమోషనల్ ఫిలిం అనే విషయం ఇప్పుడు జనాల వరకు వెళ్ళింది. సో మెల్లమెల్లగా పీపుల్ ఆర్ స్టార్టెడ్ కమింగ్ అండ్ నౌ థియేటర్స్ ఆల్సో ఫాస్ట్ ఫిల్లింగ్. సో హోప్ఫుల్లీ అందరూ ఈ సినిమాని చూసేసి తప్పకుండా మీ 2.5 గంటల టైంకి మీ ఎమోషనల్ జర్నీస్ని మీ ఎమోషనల్ జర్నీలో మేము పార్ట్ అవుతామని చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బిఫోర్ గోయింగ్ ఇట్, థ్యాంక్ యూ ఆహా మీడియా అండ్ వాసు అండ్ శ్రీదేవి, అర్హా మీడియా, సారీ, Vasu and Sridevi, because Vasu and Sri believed in us. That is the reason we are here in the part of this project. ఎంటైర్ జర్నీలో అంటే ప్రతి ప్రాజెక్ట్కి ఒక సపోర్ట్ కావాలండి, చిన్న పెద్ద వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక స్ట్రాంగ్ సపోర్ట్, హూఎవర్ ఈస్ ద డిసిషన్ మేకర్. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి వాసు అండ్ శ్రీని నేను డే 1 నుంచి చూస్తున్నా కదా, ద కైండ్ ఆఫ్ అ సపోర్ట్ అండ్ ద కైండ్ ఆఫ్ ఎనర్జీ దే విల్ పుట్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. దానికోసం ఎంతమందిని ఎన్నిసార్లు ఎన్నెన్ని ఏరియాలో ఎంతెంత రిక్వెస్ట్ చేయాలో అంతకొక 1000% రిక్వెస్ట్ చేసి దే మేక్ షూర్ వీ గెట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీ నీడ్. శ్రీకాంత్ గారు, డెఫినెట్లీ యు ఆర్ లక్కీ, ఐ విల్ సే దట్, బికాస్ వాసు అండ్ శ్రీదేవి వాజ్ దేర్ ఫర్ యూ ఇన్ ఆల్ ద సిచ్యువేషన్స్. ఎస్, ఓకే, బట్ దే ఆర్ ద వన్ హూ గెట్ ఎవ్రీథింగ్ సో దట్ ఐ కెన్ ఎగ్జిక్యూట్ ఇట్. బట్ డే 1 మీరు నరేట్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ దట్ వీఆర్ పార్ట్ ఆఫ్ అ గ్రేట్ స్టోరీ. అండ్ ఆ రోజు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఆ రోజు మీరు నరేట్ చేస్తున్నప్పుడు ఐ వర్ నాట్ ఈవెన్ 1% డౌట్ దట్ ఇది ఎలా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. బికాస్ మీరు నరేట్ చేస్తున్నప్పుడు ఈచ్ క్యారెక్టర్ని ఏ లెంత్లో ఎలాంటి ప్రొనౌన్సియేషన్లో చేయాలో మీరే వేరియేషన్ చేస్తూ చూపించారు. సో దట్ వీ ఆల్ హ్యావ్ అ వెరీ కాన్ఫిడెన్స్ దట్ ఎస్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. ఓన్లీ వీ డోంట్ నో దట్ హౌ అండ్ విత్ ఇన్ వాట్ టైమ్, బట్ వీ డిడ్ ఇట్ అండ్ వీ డెలివర్డ్ ఇట్. With our part, we did the great job. Hopefully, people also give their time and enjoy these moments. Thank you everyone. థ్యాంక్ యూ మహేష్ గారు. యాంకర్ విలన్లా కనిపించినా మనం వెన్యూ ఇచ్చేయాలన్నమాట. ఆల్రెడీ 1:30 అయిపోయింది, అందుకని ఎడిటర్స్ ఎలాగో కొంచెం మాట్లాడతారు. ఎనీహో, రిషికేష్. This is Rishikesh. I firstly want to thank వాసు గారు. వాసు గారితో నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఎడిట్లో కూడా ఎప్పుడు కూడా ఒక్క సిచ్యువేషన్ కూడా ఏం లేదు, అంటే లైక్ ఎప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీగా వాసు గారు, శ్రీదేవి గారు ట్రీట్ చేశాను. నేను వెరీ అరే ఇది అది వెరీ ఒక బ్రదర్లీ వైబ్ వచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీకాంత్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద బ్యూటిఫుల్ రైటింగ్ అండ్ బ్యూటిఫుల్ డైరెక్షన్ సార్. మా పేరెంట్స్ ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ సార్. మీకు చాలాసార్లు చెప్పాలనుకున్నారు, వాళ్ళు ఆపర్చునిటీ రాలేదు. వెరీ థ్యాంక్ యూ టు యూ ఫర్ రైటింగ్ దిస్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ఇట్ సార్. హర్షిత్, బ్యూటిఫుల్ యాక్టింగ్, నీకు ఇంకా తిరగలేదు, ఇచ్చేస్తాను ఇంకా. నరేష్ గారు, వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ సార్. థ్యాంక్ యూ సార్. శ్రీకృష్ణ సార్, మీ గురించి ఒక్క 2 minutes సార్. నేను యాక్చువల్లీ రాజరాజ చోర చూసి స్టార్ట్ అయ్యాను సార్, నా జర్నీ స్టార్ట్ అయింది అక్కడ. నేను విప్లవం దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. మీ సెకండ్ ఫిల్మ్ స్వాక్, ఐ వాజ్ అసోసియేట్ ఎడిటర్. హసితాతో వర్క్ చేశాను. నౌ ఐ వర్క్ లైక్ దిస్ మై ఫస్ట్ ఫిల్మ్, ఇట్స్ కంప్లీట్ సర్కిల్, మీరు గెస్ట్ రావడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మాన్సా గారు, ఝాన్సీ గారు, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. ద కేకే అండ్ గ్యాంగ్, బ్యూటిఫుల్. సింధు గారు, థ్యాంక్ యూ. నర్సింగ్ బాయ్, ఎక్సలెంట్ యాక్టింగ్. టోనీ అండ్ మహేష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వంశీ అన్న, థ్యాంక్స్ ఫర్ డూయింగ్ ఎవ్రీథింగ్. అండ్ ఐ వాంట్ థ్యాంక్ మై పేరెంట్స్ అండ్ మై వైఫ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు ఇందాకే చెప్పింది ఈశ్వరన్న, ఎడిటర్స్ sorry. తక్కువ మాడతారని. ఈశ్వరన్న, థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ మ్యూజిక్. సారీ, నేను అది వెనక్కి తీసుకుంటున్నా అండి. సో ఇప్పుడు 2 words వినబడుతుంది, థ్యాంక్ యూ. మొత్తం థ్యాంక్ యూ చెప్తున్నాము. సో నాకు యాక్చువల్గా వాసు గారు బాగా తెలుసు, మెమరీ ఎక్కువ, నాకు క్రియేటివిటీ ఎక్కువ. సో ఇంతమంది పేర్లులో కొన్ని మెయిన్ పేరు గుర్తుపెట్టుకుంటా. శ్రీ విష్ణు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ నరేష్ సార్, ఆపర్చునిటీ రాలేదు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మిగతా వాళ్ళందరికీ కాపీ పేస్ట్ పేర్లతో సహా మిగతా వాళ్ళందరూ చెప్పారు కింద, సేమ్ కాపీ పేస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సక్సెస్ మీట్లో థ్యాంక్ యూ చెప్తాము. ఇంకా సక్సెస్ గురించి మాట్లాడుకుందాం, సినిమా గురించి మాట్లాడతా. బ్రో, దీవానా సినిమాకి మేము వెళ్ళి, నేను ప్రతి థియేటర్కి వెళ్ళి ఒక వారం రోజుల నుంచి థియేటర్లో ఉంటున్నాను. ఇంట్లో కూడా మా అమ్మ తిడుతుంది, అరే నువ్వు ఏ టైంలో సినిమా చెప్పావు, కబుర్లు ముచ్చట్లు చెప్పావు, కీబోర్డ్ దగ్గరే కూర్చున్నావు, మ్యూజిక్ కొడుతున్నావు, చెన్నైలో ఉంటావు,
ఇప్పుడైనా ఇంట్లో ఉంటారా సార్, సినిమా అయిపోయిందా సరిగ్గా పెట్టింది తినరా అని మా అమ్మ తిడుతూ ఉంటుంది. నేనేదో థియేటర్లో ఉన్నా, మళ్ళీ హెల్త్ పాడు చేసుకుంటా, మళ్ళీ సమోసాలు తింటున్నా. మజా ఎక్కడ వస్తుందంటే చాలా రోజుల తర్వాత మేమందరం ఎవరే పాజ్ థియేటర్లో సినిమాలు చూస్తున్నాం, బాగానే ఉన్నది. మజా ఎప్పుడు వస్తుందంటే చిన్న సింగిల్ స్క్రీన్ థియేటర్కి వెళ్ళి ఆడ ఇక్కడ కోక్ డబ్బా మీకు ఓపెన్ చేశారు కదా, ఆ మూతల సౌండ్ ఇన్ని చాలా రోజులు అయిపోయింది. ఆ మూతల సౌండ్ టంగ పడుతుంటే ఆ లోపల థియేటర్లో విజిల్స్ వేస్తుంటే మజా వేరు ఉంది తెలుసా. మామూలుగా చెప్తున్నాను, ఐ ఎంజాయింగ్ దట్ మూమెంట్స్. నేను ఎప్పుడు చిరంజీవి సార్ సినిమాలు చూసినప్పుడు అప్పుడు మేము బచ్చగాలు ఉన్నప్పుడు ఏదో చేస్తుండే. చిరంజీవి గారి సినిమా పెద్ద పెద్ద స్టార్ సినిమా, మా హర్షిత్కి ఆ రేంజ్ వస్తుంది. మా హర్షిత్ చెప్తున్నాను, ఈరోజు చెప్తున్నా, బ్రో ఐ విల్ సీ యూ యాజ్ అ బిగ్గెస్ట్ స్టార్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియా వెరీ సూన్. ఈ 5 ఏళ్ళలో నేను ఎదుగుతావు చూడు. అండ్ మా వాళ్ళందరూ ఎమోషనల్గా ఏడ్ చేస్తున్నారు, పేరెంట్స్ని గుర్తు చేసుకుంటున్నారు. యా, ఐ రెస్పెక్ట్ దట్. బట్ నేను అంటున్నారు, బ్రో ఫస్ట్ స్టెప్ రా బాయ్, మీకు అర్థం కావట్లేదు. 10-15 ఏళ్ళు పాతుకుపోతారు ఇక్కడ ఇండస్ట్రీలో. మీరు జెండా పాతడానికి వచ్చారు, మీకు అర్థం కావట్లేదు సక్సెస్ ఏందో అనేది. చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, మంది లోతైన సినిమా. అర్థమైందా? గుండె లోపలికి దిగిపోయింది, మామూలు దిగలా. అరే భయ్, ఒక యుద్ధం చేయాలంటే మీకు ట్యాంకర్లు కావాలి, లేకపోతే పెద్ద పెద్ద సైన్యం కావాలి. ఒక కత్తి 5 రూపాయలు ఉంటుందిరా భయ్య పొడిచిపాడేదానికి. మావాడు మామూలుగా పడవాలి డైరెక్టర్. అది ఒక సినిమా అల్లు అర్జున్ పొడిచిపాడు దుప్పుతూ ఉంటాడు, పొడిచిపాడు చేసిన అందరినీ. ఇంకొకటి, స్టార్టింగ్ మేమందరూ సినిమాలో ఉన్నప్పుడు ఏం చేసాం, స్టార్టింగ్లో అయినప్పుడు ఎవరు అందరూ స్నేహితులము, ఓకే ఓకే అక్వెంటైన్స్, వెరీ గుడ్ వర్డ్స్, వీఆర్ యూజింగ్ వెరీ ఇంగ్లీష్, చాలా పొలైట్గా మాట్లాడుతున్నాం. మెల్లమెల్లగా అందరూ దోస్తులు అయిపోయారు, ఫ్రెండ్స్ అయిపోయారు. టైం ఎక్కువ అయిపోయింది అన్నారు కదా, 2 ఏళ్ళు పట్టిందని. అరే 2 ఏళ్ళు మస్తు టైం తెలుసా, కాలేజ్ టైం ఇది. 2 ఏళ్ళలో ప్రాణ స్నేహితులు అయిపోతారు, లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ అయిపోతారు. ఇంటర్మీడియట్లో మీ ఫ్రెండ్స్ అందరూ గుర్తున్నారు కదా, 2 ఇయర్సే కదా మీరు. సో అట్లాగే అనమాట. వాసు శ్రీదేవి గారు స్టార్టింగ్లో పరిచయం అయ్యారు సార్, ప్రొడ్యూసర్, ఓకే ప్రొడ్యూసర్ దెన్ స్లోలో వాళ్ళ ఫ్రెండ్స్ అయిపోయారు. దాని తర్వాత లాస్ట్లో అందరం అయితే కజిన్స్ అయిపోయినాం. అంటే మా శ్రీదేవి గారు అంటే మా బాబాయ్ గారు అమ్మాయి, వాసు అంటే మా పిన్ని గారు అబ్బాయి. అటు అయిపోయింది. శ్రీకాంత్ అంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కాబట్టి ఆడు ఓకే చల్తా, ఆడి ఫ్రెండే, ఆడికి ఫ్యామిలీ ఇవ్వను ఆడికి. సో మ్యూజిక్కి థండరస్ రెస్పాన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ నాట్ బిలీవింగ్ మీ. ఎందుకంటే వీడెప్పుడు నన్ను నమ్మలేదు, ఎప్పుడు జీవితంలో ఎప్పుడు నాకు 15 ఏళ్ళలో ఎప్పుడు నమ్మలేదు. మ్యూజిక్ నీకేం వచ్చరా, హ్యారిస్ జయరాజ్, నా ఫస్ట్ సినిమా రెహమాన్తో కొడతాను, నువ్వే ఓకే రా బాయ్ చూసుకుందావు, నువ్వు సినిమాది ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకున్నాను. నేను వీడిని నమ్మలే సార్. ఫస్ట్ సిట్టింగ్ అనేది అవ్వలేదన్నమాట. మనోడు సినిమా ప్రొడక్షన్ హౌస్లో కూర్చొని నన్ను పిలిచాడు. ఎందుకు పిలిచాడు తెలుసా, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే బాగుంటుందో అని అడ్వైస్ తీసుకోవడానికి పిలిపించాడు నన్ను. నేను అప్పుడు చాలా బిజీ ఉన్నాను, నా టైం వేస్ట్ మాకు రా భయ్, నేను మ్యూజిక్ చేస్తున్నాను. అప్పుడు మనం కూడా సినిమా చేద్దామనే విజన్ ఉండే, కానీ అరే ఈడేదో చేస్తున్నాడు, నన్ను ఎట్లాగో తీసుకోడు వచ్చిందనమాట. అప్పుడు నేను అర్జెంటుగా ఎలక్షన్స్ నడుస్తున్నాయి, మస్తుగా అన్ని రాజకీయ పార్టీలకి పాటలు చేస్తున్నా. పొద్దున్న బీజేపీకి చేస్తున్నా, మధ్యాహ్నం కాంగ్రెస్ చేస్తున్నా, తర్వాత బీఆర్ఎస్కి చేస్తున్నా. ఈ మధ్యలో పిలిచారు, నాకు పైసలు వచ్చే పనిరా, నువ్వు సినిమాలు తీస్తే నీకే పైసలు వస్తాయి, రావాలా నాకెట్లా వస్తాను పిలిచిన. స్టార్ట్ చేసినాం మ్యూజిక్. ఫస్టే ఒక సాంగ్ చేయి, దాని తర్వాత ఆలోచిస్తా అన్నాడు. సరే ఓకేరా నేను చేసి పంపిస్తాను అన్నాడు. రెఫరెన్స్ ఉందా అంటే మంచిగా, నీకు స్టోరీ తెలుసుగా మున్న ఎట్లుంటాడు, ఆ వైబ్లో నాకు మంచి సాంగ్ అయింది. సరే అప్పుడు నేను ఏంటంటే ట్యూన్ చేసిన, తానే నాన్న తానే నాన్న తానే నానే తానే నాన్న అంటే మొదటి చెప్పాడు, అంత ఒకటేలా ఉంది ఏంది అన్నాడు. ఊరిని ఇంకమ్మా అది ట్యూన్ రా, తనన్నా ఉండదు అంటే నువ్వు ఏదైనా పాట రాసి పెడితే కానీ నాకు తెలియదు అన్నాడు. అంటే మా సినిమా చెప్తున్నాను, ప్రతి హర్డిల్ని దాటుకొని దాని అవకాశాన్ని అధిగమించిన తీరేంటంటే అప్పుడు నేను తెల్లపూరి పాట రాసిన బ్రో. తారానాన్ని తీసి అప్పుడు ఈ సినిమా ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్నే కాదు, నాకు తెలియని ఒక లిరిసిస్ట్ని కూడా పరిచయం చేసింది. ఐ రోట్ 5 songs ఇన్ దిస్ ఫిలిం. అంటే పెద్ద పెద్ద లిరిసిస్ట్ పేర్లు చెప్పారు, ఈ లిరిసిస్ట్ అనుకుందాం, ఈ లిరిసిస్ట్ అనుకుందాం అంటే ఫస్ట్ ఎందుకు నువ్వు ఉన్నావుగా రాయి అని. ఇంత అంటే మా వాసుగా శ్రీదేవి గారు ఎట్లా అంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పినాను, చెరుకు రసం ఎగ్జాంపుల్ లాస్ట్ టైంలో. వీళ్ళు బియాండ్ దట్ అనమాట. వీళ్ళు మావారు కాదు. నువ్వు క్రియేటివిటీ ఎక్కడ ఉన్నా సరే, టాలెంట్ ఎక్కడ ఉన్నా పట్టుకుని తీసుకురారు, వీళ్ళు పిండి పడేస్తారు, మొత్తం పిండి పడేసి ఎక్స్ట్రాక్ట్ చేసేస్తారు అనమాట. ఎవరిని వదలరు, ఆపర్చునిటీని ఇష్టంగా తీసుకుంటారు, మీకు ఇస్తారు. వాసు అండ్ శ్రీదేవి, యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో.
మీరు సురేష్ గారి సంస్థలాగా మీరు కూడా పెద్ద సంస్థ అయిపోతారు నాకు తెలిసి అని కోరుకుంటున్నాను. లెట్స్ డ్రీమ్. మ్యూజిక్ ఇంత బాగా రావడానికి కారణం ఐ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ టీమ్. థ్యాంక్ యూ అరుల్. నేను చెప్పలేను దాన్ని థ్యాంక్ యూ ఈ మెసేజ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అరుల్ రాజ్. మచ్చా నువ్వు ఇచ్చి పడేసినావు అంతే. అండ్ అశ్విన్ మై ఇంజనీర్. వీళ్ళిద్దరు లేకపోతే మ్యూజిక్ ఈ రేంజ్లో రాదు. అండ్ ఫస్ట్ టైం కంపోజిషన్స్కి ఇంత అప్లాస్. థియేటర్ ఎక్కడికి వెళ్తున్నా నేను ఫస్ట్ టైం ఎవరైనా మౌన్ చూసి గుర్తుపడరు. హర్షిత్ పక్కన ఉంటాను. హర్షిత్ అయితే అందరు అమ్మాయిలు అయితే మొత్తం అక్కడికి ఒక బౌన్సర్స్ కూడా అవసరం లేదు, అమ్మాయిలే ఉన్నారు అక్కడ. దాని తర్వాత లేయర్లో మిగతా అందరూ ఉన్నారు. నన్ను ఎవడు గుర్తుపట్టలే. మ్యూజిక్ మొత్తం ఎవడు గుర్తిండ్రా చింపడేస్తున్నాడు. నేను పక్క నుంచి ఉన్నా. బ్రో నేనే అంటే ఒకడైతే తెలియనివాడు వచ్చి హగ్ చేసేసుకున్నాడు. బ్రో ఏం కొట్టినావు. మా ఫీల్ మస్తు ఉండే. అంటే మన తెలియని వాళ్ళు వచ్చి మనం హగ్ చేసుకుంటారు కదా, మన పని చూసి. ఆ ఫీల్ మస్తు ఉంటుంది. ఆ ఫీల్ మన అందరికీ కలుగుతుంది బ్రో. చాలామంది వెనుకున్న వాళ్ళు, బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు, సినిమా స్క్రీన్ మీద కనబడిన వాళ్ళు, యూ డూడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ మ్యాన్. అండ్ సార్ మీడియాని నేను ఆర్డర్ మర్చిపోతాను, నాకు మర్పు ఉంది. సార్ మీడియా నాగేందర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడ మీరు కూర్చున్నారు, వెళ్ళిపోయారా సార్? మెయిన్ ఇష్యూస్ గురించి మీరు మాట్లాడారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే శివమలాల సార్, మీరు సినిమా గురించి హార్ట్ ఫెల్ట్గా మాట్లాడారు. అంటే నేను 10 ఏళ్ళ నుంచి చూస్తున్నా, ఎవరు అంత హార్ట్ ఫెల్ట్గా అంటే మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి సపోర్ట్ చేయాల్సి వస్తుంది, కానీ లోపల నుంచి మాట్లాడాలి కదా. ఆ లోపల నుంచి మాట్లాడని సినిమా తయారు చేసినామని ప్రౌడ్తో చెప్తున్నాం బ్రో. థియేటర్స్లో చూడండి. ఈ వీకెండ్ విల్ లాస్ట్ ఎవర్ ఫర్ అట్లీస్ట్ ఫర్ 10 years ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. ఇంక చాలామంది పేర్లు మర్చిపోతాను, విడిగా టెక్స్ట్ చేస్తాను మేడం, లేకపోతే గీతగా తిడతాను నన్ను. థ్యాంక్ యూ సో మచ్ అండి. లేదండి, అందరూ పొగుడుతున్నారు మీ పాటలు, మ్యూజిక్ని. సో ఆ అవకాశాన్ని మీరు ఇవ్వలేదు, ఎలాగో తిట్టే అవకాశాన్ని. ఐ మీన్ టు సే మీరు ఇక్కడే ఉండండి మీరు. సో రఘు గారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం వేదిక మీదకి. అండ్ అలాగే లిరిసిస్ట్ అలరాజా గారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకేనా? ఫస్ట్ రఘు గారు స్పీచ్. రఘు గారు మిస్ అయ్యాం. And definitely, Geeta, I'm not going to stop. I'm going to talk for Srikanth. But he come. He is the first person, తనకి హీరో తెలీదు, ఆర్టిస్టులు ఎవరున్నారో తెలీదు, 2022లో నన్ను పిలిచి రామ్ సింగ్ క్యారెక్టర్ నువ్వు అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను నమ్మి నాతోనే ఉండి, ఈ సినీ ప్రపంచంలో రావడానికి ముందు జన్మనిచ్చింది తల్లిదండ్రులు అయితే, సురేందర్ రెడ్డి, వినాయక్ గారు ఆర్టిస్ట్గా జన్మనిచ్చారు. ఒక కొత్త జీవితాన్ని ఇప్పుడు 300 సినిమాలు చేసిన తర్వాత 25 years, దిస్ ఇస్ మై 25th year, శ్రీకాంత్ నాకు ఒక కొత్త వర్షన్ ఇచ్చాడు. థ్యాంక్ యూ శ్రీకాంత్, ఐ రియలీ అప్రిషియేట్. అండ్ నాకు ఇంకొకటి కూడా కోపం ఉంది, నాకన్నా తక్కువ ఏజ్, నేను చాలా పెద్దోడిని శ్రీకాంత్ కన్నా, కానీ నా చరిత్ర తనకి ఎట్లా తెలిసింది అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయినా. నేను చాలా మున్నా క్యారెక్టర్ కల్లా చాలా చిందిచోరుగాడిని, చాలా చిందిచోరుగాడిని. అన్ని ఎలిమెంట్లు నాయే. కాపీ కొట్టిండు, కాపీ రైట్స్ ఇస్తలేరు మేడం శ్రీదేవి గారు అండ్ వాసు గారు. ఒకటే తేడా ఉన్నదండి, ఒకటి లవ్ స్టోరీలో వాడికి మంచి జరిగింది, నా లవ్ స్టోరీలు అన్నీ ఫెయిల్ అయినాయి. అన్ఫార్చునేట్. ఓకే, ఐఎమ్ హ్యాపీ నౌ ఎనీవే. ఒక్కటే మాట చెప్పి నేను ముగిస్తాను. నేనంత చిల్లర్గా చిందిచోరుగా తిరుగుతూ పనికిరాను లెక్క ఉంటూ మంచి ఉద్యోగాలు సంపాదించి బాగుపడిన రోజు కూడా, మొన్నకి నేను చెప్పిన డైలాగులు తల్లిదండ్రుల గురించి నాకు చెప్పేటోళ్ళు లేక నేను ఇట్లుండిపోయినా. మొన్న కథ మంచిగా ఎండ్ అయింది. లవ్ యూ మొన్న. లవ్లీ మూవీ. మీరందరూ డెఫినెట్గా థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారు. మా శ్రమని మీరందరూ గుర్తిస్తారు. ప్రతి ఒక్కళ్ళు, మా ప్రొడ్యూసర్లు ముందు వారు కథను నమ్మి శ్రీకాంత్కి అడుగు ముందేపించడం, ఆ తర్వాత మమ్మల్ని అందరినీ శ్రీకాంత్ నమ్మి వాళ్ళకి ఈ సినిమాలో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేయడం, అలాగే మమ్మల్ని నమ్మి మొత్తం మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మొత్తం
మా శ్రమని నమ్మి మా మీద నమ్మకంతో మీరంతా ముందుకు వచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి ప్రేక్షకుల ముందు పెట్టినందుకు, చూసిన ప్రతి ప్రేక్షకుడు ఈరోజు ఆనందంతో మమ్మల్ని ఆనందం చేస్తున్న ఈ సందర్భంలో చూడని వాళ్ళందరినీ కూడా మరొక్కసారి చూడండి. ఇదేదో సినిమా కాదు, ఒక మంచి సినిమా. డెఫినెట్గా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ డూ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్. త్వరలో ఇంకా థియేటర్లు పెరుగుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వాసు గారు, బతికించండి సార్ మమ్మల్ని. మేము వెంటిలేటర్ మీద వెళ్ళకుండా మమ్మల్ని బతికించండి అని కంప్లీట్ మీడియా మిత్రుల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ శ్రీకాంత్ బాయ్. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. థ్యాంక్ యూ రఘు గారు. అలరాజా గారు. శ్రీకాంత్ గారికి, సార్ నరేష్ సార్ థ్యాంక్ యూ, అండ్ ప్రొడ్యూసర్ గారికి అందరికీ కూడా. మా సినిమా గురించి ఒక్కటే మాట చెప్పేస్తానండి, టైం లేదు. ఒక కొడుకు కోసం ఒక తల్లి పడే ఆరాటం ఉంటుంది, ఒక కుటుంబం కోసం ఒక తండ్రి చేసే పోరాటం ఉంటుంది, ఒక స్నేహితుల కోసం మిత్రులు పడే ఉబలాటం ఉంటుంది, తను ప్రేమించిన అమ్మాయి కోసం ఒక కుర్రాడు చేసే యుద్ధం ఉంటుంది. అది మా సినిమా యొక్క గొప్పతనం. ఖచ్చితంగా చూడండి. ప్రతి ఒక్కరికి లాస్ట్ ఒక బాటం ఒక లైన్ చెప్తాను, చూసిన ప్రతి ఒక్కరి గుండె తడుతుంది, ప్రతి ఒక్క కంటిని తడుపుతుంది. ఆ శక్తి ఉన్న సినిమా తీసిన మీ అందరికీ హృదయపూర్వకంగా నేను కంగ్రాట్స్ చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అన్న. నువ్వు మామూలు లిరిసిస్ట్ కాదన్నా. హలో విష్ణు అన్న, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఎప్పుడు ఎవరు మంచి సినిమా తీశారు అన్నా సరే ఆయన డెఫినెట్లీ వచ్చి సపోర్ట్ చేస్తారు. మా సినిమా చూసి మా సినిమా నచ్చి ఇవాళ మాకు సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. సెకండ్లీ, నరేష్ గారు ప్రీ క్లైమాక్స్లో మా మున్న వచ్చి మిమ్మల్ని హత్తుకున్నప్పుడు ఏంటి సార్ ఆ విజిల్స్, అసలు ఏంటి సార్ ఆ అరుపులు అసలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు తప్ప మా మున్నా ఫాదర్ కింద మేము ఇంకెవ్వరిని ఇమాజిన్ చేయలేము. ఐ థింక్ యు ఆర్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక కపుల్ ఆఫ్ డేస్ క్రితం అనమాట, మార్కెటింగ్ మీటింగ్స్ అన్నిట్లో కొంచెం బిజీగా ఉండి సినిమాని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అని డిస్కషన్స్లో ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ ట్యాగ్ చేస్తూ ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే మన జర్నలిస్ట్ ప్రేమ గారు సంగీతం, మా ఇంటి బంగారం, దీవానా అని 3 పోస్టర్స్ పెట్టి ఇలాంటి మంచి సినిమాలు చూస్తే మనసు చాలా నిండిపోతుంది అని రాశారు. కంటిన్యూషన్లో ఇంకా సంతోషమైన విషయం ఏంటంటే ఈ 3 సినిమాలకి విమెన్ ప్రొడ్యూసర్స్ అని సమంత గారిని, స్వప్న గారిని నన్ను ట్యాగ్ చేశారు. అది చూసి అప్పటిదాకా నేను రియలైజ్ అవ్వలేదు. అది చూసి నాకు చాలా 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 సంతోషం వేసింది. ప్రేమ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ రియలైజ్ దిస్. థ్యాంక్స్ అలాట్. నేను మన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు అందరికీ చెప్పానన్నమాట, ఈ సినిమాలో మా మున్న అమ్ము మిమ్మల్ని నవ్విస్తారు, ఏడిపిస్తారు, మీరందరూ వాళ్ళతో ప్రేమలో పడిపోయేలా చేస్తారు అని చెప్పాను. ఇవాళ అది నిజమైంది. ఇవాళ ఆడియన్స్ ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు సినిమాని అంటే, ఈ మధ్య కాలంలో నేనైతే ఆడియన్స్ వాళ్ళంతటా వాళ్ళే ఇన్స్టాగ్రామ్లో ఇన్ని రీల్స్ చేసి సినిమా చాలా బాగుంది చూడండి అని రీల్స్ చేసి పెట్టడం నేనైతే చూడలేదు. ఐ థింక్ దివానా హ్యాస్ సక్సీడెడ్ ఇన్ దట్ రోల్. ఇది పాసిబుల్ చేసిన మీడియా వారందరికీ చాలా 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 థ్యాంక్ యూ. మీరు ఫస్ట్ నుంచి మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు. లాస్ట్ ఈవెంట్ నుంచి అయితే ఇంకా సపోర్ట్ కింద నిల్చున్నారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఎంటైర్ మీడియా ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ ఫర్ అస్. ఇక్కడ లేని ఇద్దరి గురించి మాట్లాడాలి. ఒకళ్ళు అల్లు అరవింద్ గారు. నేను మా వాసు ప్రొడ్యూసర్స్ అవ్వాలి అని డిసైడ్ అయినప్పుడు అందరికంటే ముందు సంతోషపడి ఎంకరేజ్ చేసింది ఆయనే. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ ఫర్ అస్ అండ్ మెంటరింగ్ అస్ త్రూ ఎవ్రీ స్టెప్. సెకండ్ పర్సన్ మా విద్యా కొప్పినీడు గారు. అక్క, మీరు మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు, చాలా పుష్ చేశారు. ఇవాళ మేము ఇక్కడ నించున్నాం అంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అక్క. ఇది కాకుండా టు ద ఎంటైర్ టీమ్, మనం చాలా చాలా మంచి సినిమా చేసాం, గుర్తుండిపోయే సినిమా చేసాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆల్వేస్ దేర్ ఫర్ అస్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. ఇలానే బ్యూటిఫుల్ ఫిలిమ్స్ మీరు మరిన్ని అందించాలని కోరుకుంటూ, ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్
అంటే నాకు అదొకటే వచ్చు, అది చేయకున్నా కూడా నాకు తెలుసు అదొకటే చేయగలను, అది చేస్తేనే నేను బతుకుతా. కానీ నాకు అది లేదు నా లైఫ్లో. ఇంకెందుకురా బతకడం అనే టైంలో వాసు, శ్రీదేవి గారు అండ్ అరవింద్ సార్ నాకు ఈ సినిమా ఇచ్చిండ్రు. అంటే నాకు లైఫ్ ఇచ్చిండ్రు వాళ్ళు. నేను ఇంక 20 ఏళ్ళు బతుకుతే ఆ లైఫ్ అంతా వాళ్ళదే. ఐల్ బీ ఇండెటెడ్ టు యూ 3 guys అండ్ అరవింద్ సార్ ఫర్ మై లైఫ్. నాకు లైఫ్ ఇచ్చిన వాళ్ళు. నా లైఫ్ ఈ దివానా. ఆ దివానాని చంపడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా ఆ ఏ సర్టిఫికెట్ నుండి ఆ లైఫ్ని నిలబెట్టడానికి నాకు ఏమీ కానీ మీడియా పర్సన్స్ పేరున ప్రతి ఒక్కరు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు. నాగేంద్ర కుమార్ సార్ నాకన్నా ఎక్కువ ఫీల్ అవుతున్నారు సార్. మీరు ఈ సినిమా కొట్టాలి, బతకాలి, ఏంది మన తెలుగు సినిమా అని. మీరు శివమల్లాల సార్, ఆర్విఎస్, రామ్ వెంకట్ శ్రీకర్, ఏంది బ్రో నువ్వు సినిమా చూడలేదు, రివ్యూ లేదు ఏంటి నీది అంటే, చూసి ఇంటర్వెల్ నుండే ఫోన్ చేసి వచ్చేసి మనం ఏంటిది సినిమా జనాలకు తెలుస్తలేదేంది, ఆడియన్స్ ఏమో అసలు ద స్క్రీమ్స్ ఆర్ గోయింగ్ త్రూ ద రూఫ్ అని ఇంటర్వెల్ నుండి ఆయన ఫోన్ చేసి నాకు ఇంటర్వ్యూ సెటప్ చేసేసి ఇంటర్వ్యూ చేసాడు ఆర్విఎస్. ఎవ్రీ మీడియా పర్సన్ ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు, హౌ దే ఆర్ లైక్ ఓనింగ్ ఇట్ అప్. దానికి చాలా థ్యాంక్స్. ఈ సినిమాని దీన్ని బతికించాలని చూస్తున్నారు మీరు. థ్యాంక్ యూ సార్. ఐ ప్రే టు యువర్ ఫీట్ రియలీ సార్. ఇంకా థ్యాంక్స్ చెప్పాలంటే, ఈ సినిమా నేను పేపర్ మీదే రాసుకున్నా, కానీ సినిమాని స్క్రీన్ మీద రాసింది మా వంశీ పచ్చిపులుసు. ఇంత అందంగా క్లోజప్స్ చూడండి మీరు, అమ్ము క్లోజప్ చూడండి, టైట్ క్లోజప్, ఇట్లా ఒక 5 minutes ఇట్లా చేస్తుంటాడు మొన్న. ఎంత అందంగా ఉంది. స్నేహాది ఇట్లా చెమట బట్టి ఉంటుంది ఫోర్ హెడ్ క్లోజప్. ఇంత అందమైన సినిమా నేను అసలు చూడలేదు ఈ మధ్యకాలంలో. దానికి అన్నిటికీ రీజన్ మా వంశీయే. అదే సార్, ఇది సినిమాని ఎందుకు ఇట్లా నెగిటివ్ చేశారో నాకు అర్థమవుతలేదు. కానీ ఎట్లా తట్టుకుంటుందంటే, ముగ్లే ఆజంలో ఒక సాంగ్ ఉంది సార్, जुल्मे उल्फत की सज़ा लोग हमें देते हैं, कैसे नादान है शोलों को हवा देते हैं. అంటే ప్రేమించుకున్నాం అనేదాన్ని ఒక పాపం అని చెప్పి మీరు దాన్ని చంపాలని చూస్తున్నారు. ఎంత అమాయకులరా మీరు. అగ్ని జ్వాలలకు గాలి వీస్తున్నారు. సో ఈ దివానా కూడా నాకు అంతే. సలీం అనార్కలి లవ్ కన్నా ఎక్కువ నాకు నా దివానా. చంపాలని చూడండి ఎంతన్నా, కానీ ఇది లేస్తూనే ఉంటుంది. బ్రహ్మరాంబాలో వెళ్ళి చూడండి, నెక్సస్లో వెళ్ళి చూడండి. ఒక్కొక్కరు 5 times చూసినాం, 10 times చూసినాం. 5 daysలోనే. ఏ పీకుతున్నారు మీరు అంటే, అన్న చూడన్న టికెట్స్ అని చూపిస్తున్నారు. ఇంత బ్యూటిఫుల్ సినిమా. అసలు ఇది నాకు అసలు ఇది మీరు ఓటీటీలో చూడాలని లేదు, కానీ ఏ సర్టిఫికెట్ వల్ల మీరు పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని చూడండి, హోమ్ థియేటర్స్లో చూడండి, పెద్ద టీవీలో చూడండి. నాకు చిన్న టీవీలో మీరు చూడకండి దివానా అని ఉంది. బిగ్ స్క్రీన్లో ఎక్స్పీరియన్స్ చేయండి. స్మాల్ బడ్జెట్ సినిమా ఇంత బ్యూటిఫుల్గా బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అంటే, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మై రైటింగ్ అండ్ ద పవర్ ఆఫ్ మై కాస్టింగ్. ఏం కాస్టింగ్ సార్, కొత్తోళ్ళ పాతోళ్ళ ఏంది ఇది అంటున్నారు. ఎందుకంటే నా మొన్న అమ్మని చూడండి మీరు, నా కేకేని చూడండి, నర్సింగ్ బైక్స్ మీద వస్తుంటే చూడండి. 100 crore సినిమాలో కూడా అలాంటి షార్ట్స్ లేవు. లిటరలీ 100 స్పీడ్లో నడిపించండి వాడు కొన్ని షార్ట్స్. కింద పడిపోయాడు, మీద పడిపోయాడు. అవన్నీ అక్కడ స్క్రీమ్స్ 2 minutes 3 minutes సాంగ్ ఉంటే 3 minutes విజిల్స్ పడుతున్నాయి. సో ప్రాణం పెట్టినాము. నాకు అందుకే ప్రతి ఒక్కరు తెలుగు రాష్ట్రాల్లో ఇది బిగ్ స్క్రీన్లో చూడాలి. నాకు ఈ సినిమాకి మీరు ఆ లైఫ్ ఇవ్వండి, ఆ ఫ్యూ వీక్స్ ఇవ్వండి. అందరు చూస్తేనే నాకు ఆనందం. ఐ విల్ బీ సాటిస్ఫైడ్. మా నరేష్ సార్ గురించి చెప్పాలి. కలిసినప్పుడు కథ విన్నప్పుడే, శ్రీకాంత్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్ సార్ ఇట్లా బనీన్ మీద మిడిల్ ఆఫ్ ద రోడ్, చిల్కల్గూడ రోడ్లో నడవాలి సార్. కథ విన్నాక నువ్వు చెప్పు ఆ చెడ్డీ మీద నడుస్తా
సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే రాసుకున్న దాంట్లో జీవం పోసినాక ఆ రాసుకున్నవాడికి ఎంత ఆనందం ఉంటుందంటే జెన్ మోడ్ ఇంకా అది. అదే జరిగింది ఈ సినిమాకి. ప్రతి ఒక్కటి అంటే డివైన్ హ్యాండ్ ఉంది. ఆ డివైన్ హ్యాండ్ ఇప్పుడు ఎందుకు లేదురా వెయ్యి అనిపిస్తుంది. ఎక్కడ పోయినావు దేవుడా? హాఫ్ ఆఫ్ ద సిటీ స్క్రీన్స్ నిండిపోతున్నాయి, హాఫ్ ఆఫ్ ద సిటీ సినిమా ఉందని తెలియదు. అది ఎక్కడ ప్రాబ్లం వస్తుందో నాకు తెలియదు, అందరికీ తెలియాలి. ఇన్ఫ్లుయెన్సర్స్, మీమర్స్ మీరు పెడుతున్నారు, నాకు మెసేజెస్ పెడుతున్నారు, ర్యాండమ్ పబ్లిక్ పెడుతున్నారు. మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓటీటీలో రాకముందే ఇది బిగ్ స్క్రీన్లో చూడాలి మీరు. హీరో మొన్న వచ్చి నాన్నని హగ్ చేసుకునే సీన్ ఇప్పుడు మా శ్రీదేవి గారు చెప్పారు. అదేంది అసలు ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ గారు ఆ యానిమల్స్తో దుంకినప్పుడు వచ్చే అప్లాజ్ ఇమోషనల్ హగ్గింగ్ సీన్కి వస్తుంది. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ రైటింగ్. అండ్ గ్లిజరిన్ లేకుండా ఇట్లా టీయర్స్ తెచ్చింది చూడండి మా నరేష్ సార్. ఆ టీయర్స్ మీద గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇలాంటి సినిమా ఎందుకురా మిస్ చేస్తారు బిగ్ స్క్రీన్లా? ఏ రాష్ట్రం, ఏ లాంగ్వేజ్ కూడా తీయని సినిమా మనం తీసినాము. యూ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్. మీరు అందరు చూస్తేనే నేను సాటిస్ఫై అవుతా, అందరు ఎంజాయ్ చేస్తే. నాకు 10 సార్లు మీతో చూస్తుంటే అది అసలు ఇది కదా జీవితం, చచ్చిపోవాలనుకున్నా బతుకున్నా అంటే దీనికోసమే కదా అనిపించింది. ఇట్స్ నా సినిమా అని చెప్పుకుంటున్నా. లవ్లీ ఫిలిం. శ్రీ విష్ణు గారు అగైన్ నీది నాది ఒకే కథ అని మీరు తీసిర్రు. అందులో కథనే నాది. అవే ఇమోషన్స్ నాన్నతో అవే ఇందులో కూడా ఉన్నాయి సేమ్. కపిల్ దేవ్ 6 బాల్ వేస్తే 6 రకాలుగా వేసేవాడు. మీరు 6 సినిమాలు చేస్తే 6 రకాలుగా ఉంటుంది. అది మీరు కొత్త వాయిసెస్కి, కొత్త స్టోరీస్కి మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్. అలాంటి హీరోలు కావాలి. శ్రీ విష్ణు గారు, ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ సీయింగ్ యూ ఫేస్ టు ఫేస్. ఐ షుడ్ టాక్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. వన్స్ అగైన్ మాకు మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ వాసు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. దానివల్ల ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ, ఇక్కడ రాని వాళ్ళు కూడా ఎవరైతే మాకు సపోర్ట్ చేశారో థ్యాంక్ యూ. చాలా చిన్న వర్డ్ అయిపోతుందండి. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫ్రమ్ మై సైడ్ అండ్ మై హోల్ టీమ్ సైడ్. మీరందరూ చూపించే సపోర్ట్కి. సో అ వెరీ 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 బిగ్ థ్యాంక్ యూ మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు. అండ్ మీ వల్ల యాక్చువల్లీ ఇవాళ ఇందాక ఇక్కడ పైకి వస్తున్నప్పుడు చెప్పారు ఫాస్ట్ ఫీలింగ్స్ పడుతున్నాయి ఇవాళ హైదరాబాద్లో అండ్ వైజాగ్లో చూడండి అని చెప్పి. ఇంకా చూడాలి నేను. సో అదొక చిన్న హ్యాపీనెస్తో ఉన్నాను ఇక్కడ యాక్చువల్లీ అందరితో మాట్లాడేటప్పుడు. సెకండ్లీ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. ఐఎమ్ యాక్చువల్లీ వెరీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. అప్పట్లో ఒక ఉండేవాడు నుంచే ఐ వాజ్ అబ్జర్వింగ్ యూ వెరీ క్లోజ్లీ. ఆ డైరెక్టర్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అంటే ఒకటి ఇప్పుడు చెప్తున్నాను, నేను శ్రీదేవి ఎప్పుడు లాస్ట్ ఒక 3-4 months నుంచి మనం శ్రీ విష్ణు గారితో ఒక సినిమా తీయాలి అని అనుకుంటూ ఉండేవాళ్ళము. ఐ థింక్ ఎప్పుడప్పుడు ఒక మంచి స్క్రిప్ట్తో మీ దగ్గరికి వస్తామండి, మిమ్మల్ని ఇంప్రెస్ చేసే స్క్రిప్ట్తో వస్తాము. మా హోల్ కాస్ట్ అందరూ హర్షిత్, స్నేహ దగ్గర నుంచి ఈ చిన్న బడ్జెట్ సినిమా అన్న ఇది ఒక మంచి సినిమా అవుతుందని నమ్మిన నరేష్ గారికి, ఝాన్సీ గారికి, రఘు గారికి, శ్రీధర్ గారికి, వేణు గారికి, ఎవ్రీబడి అంటే అందరు కొత్త వాళ్ళు వచ్చి చేస్తున్నారు అని అయినా సపోర్ట్ చేసి వచ్చి అంత మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చి, మా దగ్గర ఎక్కువ రీసోర్సెస్ లేకుండా యాక్చువల్లీ మేము పెద్ద క్యారవాన్స్ ఏం పెట్టలేకపోయాం. బట్ స్టిల్ మాకు సపోర్ట్ చేసి ఈ సినిమాని ఇంత బాగా తెచ్చారంటే మీ పర్ఫార్మెన్సెస్ సార్. అందరూ ఝాన్సీ గారు, నరేష్ గారు అందరూ మీ పర్ఫార్మెన్సెస్ చాలా 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 ఈ సినిమాని ఎలివేట్ చేశాయి. అంటే నాకు వచ్చిన మెసేజెస్లో సెకండ్ హాఫ్లో ఉన్న పోలీస్ స్టేషన్ సీన్ కావచ్చు, ఫాదర్ హగ్గింగ్ సీన్ కావచ్చు, టెర్రస్ సీన్ కావచ్చు, ఫస్ట్ హాఫ్లో ఉన్న స్వీట్ మూమెంట్స్ విత్ ద పేరెంట్స్ కావచ్చు, అంటే ఎన్ని ఆస్పెక్ట్స్ మాట్లాడుతున్నారంటే ఇది హోల్ కాస్ట్కి అందరికీ ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ విక్టరీ అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ సక్సెస్. మీరు అందరూ సపోర్ట్ చేసినందుకు ఈ ఫిల్మ్కి థ్యాంక్స్. క్రూలో మాట్లాడాలి అంటే ఫస్ట్ శ్రీకాంత్, ఐ విల్ స్టార్ట్ వేర్ యూ లెఫ్ట్. మీ స్క్రిప్ట్, ఐ థింక్ దట్స్ ద ఫస్ట్ హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్. మీ స్క్రిప్ట్ నుంచే ఇది స్టార్ట్ అయింది అండ్ మీ స్క్రిప్ట్ని లైఫ్లోకి తెచ్చిన
మన డిఓపి వంశీ గారు అండ్ ప్రొడక్షన్ డిజైనర్ ఝాన్సీ గారు అంటే ఎంత బ్యూటిఫుల్గా తీసుకొచ్చారు. ఆ స్క్రిప్ట్ ఏదైతే పెన్ పేపర్ మీద పెట్టింది దాన్ని లైఫ్లోకి తెచ్చే ఫస్ట్ స్టెప్ మీరిద్దరు కలిసి చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మాన్సా కాస్ట్యూమ్స్, మాన్సా మీకు శ్రీకాంత్కి ఐ థింక్ ఒక మంచి బ్యాలెన్స్ ఉంది, ఒక మంచి అదొక లవ్ హేట్ రిలేషన్షిప్ చాలా చాలా బాగా అటు ఇటు తిరుగుతూ బట్ ఫైనలీ క్రాక్ చేశారు అన్నీ. ఇవన్నీ ఉంటే వీటన్నిటిని స్క్రీన్ మీద ఎలివేట్ చేసిన ఈశ్వర్, ఐ రియలీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ యూ. మనం స్టూడియోలో కూర్చొని అన్నీ డిస్కస్ చేసేటప్పుడు చాలా బాగుండే. ఈ పెన్ పేపర్ వరల్డ్ స్క్రీన్ మీద ఉన్నది అన్నీ ఒక చోట తేవాలంటే రిషి, నీ డెబ్యూ అయినా కూడా మమ్మల్ని భరించి 1.5 hours మాతో కూర్చొని చేసి ఇంత మంచి ఎడిట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మహేష్ అండ్ ది ఎంటైర్ క్రూ ఆఫ్ క్యామ్ ఎంటర్టైన్మెంట్ థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా మీరు లేకపోయి ఉంటే అసలు పాసిబుల్ అయ్యేది కాదు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై ఏడీ టీమ్. టైం తక్కువ ఉంది కాబట్టి అందరి పేర్లు చెప్పట్లేదు. లాస్ట్లీ అంటే ఇంకెవరైనా మర్చిపోతే సారీ, బట్ థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ టు ఎవ్రీబడి. విద్యా గారు, అంటే మీరు మాకు కాన్స్టెంట్గా అవైలబుల్ ఉండి ఇది చెయ్యండి పర్లేదు ముందుకెళ్ళండి అని ఎప్పటికప్పుడు మమ్మల్ని గైడ్ చేస్తూ చెప్తూ ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. అంటే ఈ సినిమాకి తేలేకపోయాం మిమ్మల్ని స్టేజ్ మీదకి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి, బట్ నెక్స్ట్ సినిమాకి ఖచ్చితంగా మిమ్మల్ని స్టేజ్ మీదకి తెచ్చి మీతో మాట్లాడిస్తాము, అది ఫర్ షూర్. అరవింద్ సార్, నేను మీకు థ్యాంక్ యూ చెప్పలేను, ఎందుకంటే ఇంకా మిమ్మల్ని చాలాసార్లు వచ్చి చాలా అడుగుతాను, చాలా చేస్తూ ఉంటాను కాబట్టి ప్రతిసారి అప్పుడు పర్సనల్గా చెప్తాను మీకు థ్యాంక్ యూ. బట్ మీరు లేకపోయింటే ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చేది కాదు. థ్యాంక్ యూ. ప్రతి కొన్ని ఇయర్స్లో ఒక మంచి సినిమా వస్తుందండి, దానికి డబ్బులు ఇవేమీ సంబంధం లేకుండా. ఒక ఆనంద్, ఒకసారి పెళ్లి చూపులు, ఒకసారి కేర్ ఆఫ్ కంచర్ పాలెం, ఇలాంటి చాలా సినిమాలు అలా వస్తాయి. అవి వచ్చినప్పుడు పెద్ద సౌండ్ చేయగానే రాగానే సౌండ్ స్టార్ట్ అవుతుంది, సౌండ్ స్టార్ట్ అయ్యి ముందుకెళ్తూ ఉంటాయి. దీవానా కూడా అలాంటి ఒక సినిమా అండి. సౌండ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఈ సౌండ్ ఇంకా చాలా రోజులు వినిపిస్తుంది. అండ్ శ్రీకాంత్, ఇది ఏ ఓటీటీకి ఇంకా మేము క్లోజ్ చేయలేదు, క్లోజ్ చేయం కూడా. చాలామంది ఇంకా వచ్చి సినిమా థియేటర్లోనే చూడాలి. సో ఇప్పుడు అప్పట్లో ఏ ఓటీటీలో రాదు ఈ సినిమా. అంటే చాలామంది చెప్తూ ఉంటారు మనము సినిమాని ఎంటర్టైన్మెంట్ని చాలా అందుబాటు ధరల్లో తేవాలి, అందరికీ ఆ ఎంటర్టైన్మెంట్ లో ప్రైజెస్లో ఇవ్వాలి అని చెప్పి. మేము కొన్ని రోజుల క్రితమే ప్రతి సింగిల్ స్క్రీన్ 100 రూపీస్ అని అనౌన్స్ చేశాము. ఇప్పుడు ప్రతి పీవీఆర్ స్క్రీన్ కూడా 105 రూపీసే. సో చాలా అందుబాటు ధరల్లోనే ఉంది మీకు అందరికీ. మీరు రండి, చూడండి. మీ 2.5 hours మీరు చాలా ఎంజాయ్ చేసి ఇంటికి ఒక మంచి మెమరీని తీసుకెళ్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్. రియలీ సారీ, థ్యాంక్ యూలు చెప్పని చెప్తున్నా, లేకుంటే చాలా పాపం. మానస, కార్తిక్, ఝాన్సీ గారు ముగ్గురు. అండ్ దెన్ సారీ ఆర్జీవి సార్, ఐ హేట్ ఆర్జీవి అని చెప్పిన మొన్న ఇంటర్వ్యూలో. ఎందుకంటే నాకు ఈ సినిమా పిచ్చి పట్టించినావు నువ్వు, నా జీవితం అంతా పోయింది. సో ఐ డోంట్ లవ్ యూ, ఐ హేట్ యూ. కానీ ఎంత నేను హేట్ చేసినా నువ్వు నా కోసం ట్వీట్ చేసినావు సార్. మిలియన్స్లో పోతున్నాయి వ్యూస్ దానికి. ఇట్ విల్ హెల్ప్ మై ఫిలిం. ఐ హోప్ యూ సీ దిస్ ఫిలిం. గ్యాంగ్స్టర్ సినిమాలే చూస్తాను, కానీ నువ్వు కూడా రంగీలా తీసినావు, మేము దివానా తీసినాం. ఇట్ ఈస్ బెటర్ దెన్ రంగీలా. ప్లీజ్ వాచ్ ఇట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హేట్ చేస్తేనే ట్వీట్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీడియా వాళ్ళందరికీ. ఈ థ్యాంక్ యూలు ఎప్పుడు వెళ్తే ఈరోజు కాదు, బట్ ఇక్కడ నీ స్టేజ్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి స్టేజ్ మీద నేను నించడానికి కారణమైన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ పేరున. అండ్ శ్రీ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజ్మెంట్ సార్. అండ్ నరేష్ గారు, ఇట్స్ అన్ ఆనర్ సార్ వర్కింగ్ విత్ యూ. మీరు మీ ప్రెజెన్స్ అసలు ఫస్ట్ డే నాకు అంటే మీ ఫ్రేమ్ అక్కడ పెట్టగానే ఐ థింక్ మేము ఏదో పెద్ద సినిమా చేస్తున్న ఫీల్ వచ్చింది. అండ్ థియేటర్లో మన సీన్కి చాలా క్రేజీ రెస్పాన్స్. ఐ హోప్ టు వాచ్ ద ఫిలిం విత్ యూ సూన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దివానా సక్సెస్ మీట్ అన్నారు, బట్ ఈ ఫిలిం అన్ని సినిమాల సక్సెస్ మీట్ లాంటిది కాదు. ఇది యాక్చువల్లీ దివానా అనేది ఒక మిరాకిల్ బేబీ. అంటే ప్రతి సినిమాకి అంటే వేరే సినిమాలకి కొంచెం స్టార్ పవర్ ఉండొచ్చు, కానీ అందరం కొత్త వాళ్ళం, కానీ కసి ఉన్న వాళ్ళం, ప్రతి ఒక్కళ్ళం అందరం దివానా వాళ్ళం. ఈ సినిమా
యాక్చువల్లీ నేను రాసుకున్నా. లేదు అదే అనుకున్నా. అంటే బేసిక్గా ఇది కొంచెం అంటే సినిమాల్లో 3 కేటగిరీలు ఉంటాయి అనుకుంటా. చాలామంది సినిమా కాలక్షేపం కోసం చూస్తారు, కొంతమంది సినిమానే బతుకుతారు, కొంతమందికి సినిమానే ఎగ్జిస్టెన్స్, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఒక రీజన్. మా శ్రీకాంత్ అన్నలాగా. ఇది ఎందుకు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, తర్వాత చెప్తా. అంటే కొత్త వాళ్ళు తీసిన సినిమా 1 వీక్ తర్వాత కూడా 70% ఆక్యుపెన్సీ ఉందంటే అదే మా సక్సెస్. నా ఫస్ట్ సినిమా సమంత మ్యామ్ ప్రొడ్యూస్ చేశారు, మీ అందరికీ తెలుసు. నా సెకండ్ సినిమా సమంత మ్యామ్తోనే రిలీజ్ అవుతున్నా అని చెప్పంగానే ఫస్ట్ నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. కానీ ఆలోచిస్తే అది కూడా ఒక సక్సెస్సే. ఎందుకంటే అంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా ముందు దివానా అనే ఒక సినిమా ఇప్పటిదాకా ఈ వీక్ దాకా నడుస్తుంది, నిలబడ్డదంటే అది మన సక్సెస్సే. అండ్ దివానా 1 సెకండ్. ఎస్ ఈ సినిమా చూసిన తర్వాత అందరూ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. మొన్న ఎంత ఓన్ చేసుకున్నారో చాలామంది మెసేజెస్ పెడుతున్నారు, వాళ్ళ ఫాదర్ గుర్తొచ్చారు, ఎమోషనల్గా ఏడుస్తారని చెప్పారు. అండ్ ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఎంత ఓన్ చేసుకున్నారో అది వాళ్ళ సినిమా అయిపోయిన తర్వాత కూడా చాలాసేపు వాళ్ళకి ప్రతి ఒక్క క్యారెక్టర్ని గుర్తుపెట్టుకున్నారు, చాలా సినిమా గుర్తు. సో ఐ థింక్ అది కూడా మా సక్సెస్సే. అండ్ మేము ఈ సినిమా 19th రిలీజ్ అని చెప్పి కాలేజ్లో తిరిగి మొత్తము రోడ్ల మీద తిరిగి అంత ప్రమోషన్ చేసుకున్న తర్వాత లాస్ట్ మూమెంట్లో మా సినిమా 20th రిలీజ్ అయింది. అయినా కూడా 1 వీక్ వరకు ఇంకా నడుస్తుందంటే అది మా సక్సెస్సే. అండ్ ఈ సినిమా మేము అనుకున్నట్టు కొన్ని చోట్లల్లో మార్కెటింగ్ ప్రాపర్గా కాలేదు, అదే ఉన్నాయి కంప్లైంట్స్. కానీ సినిమా బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు ఈ సినిమా ఒక 10 మందికి రిఫర్ చేసి ఈ సినిమా చూడాలి అని జనాలే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళరు. అది మా బిగ్గెస్ట్ విక్టరీ. అండ్ ఈ సినిమా ట్విస్ట్ బాగుంది, ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది, ఇదంతా క్రేజీ ఉంది. కానీ అయినా జనాలు ఎక్కడ ఈ ట్విస్ట్ బయటపెట్టలేదు. అండ్ జనాలు అందరూ ఈ సినిమాని కాపాడుతున్నారు. ఈ సినిమా వేరే వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి ఈ ట్విస్ట్ గురించి ఎక్కడ చెప్పట్లే. అది మా బిగ్గెస్ట్ విక్టరీ. అండ్ నేను చాలా జెన్యున్లీ హ్యాపీ, ఫుల్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ ఐఎమ్ గెటింగ్, ఆల్ ద లవ్ దట్ ఐఎమ్ గెటింగ్. కానీ ఒక్క విషయంలో చిన్న బాధ అయింది. నాకు మెసేజ్ వచ్చేది ఏంటంటే ఫ్యామిలీస్ వెళ్తే అలౌ చేయలేదని నాకు కొంతమంది మెసేజ్ పెడితే నాకు చాలా బాధ అయింది. అంటే అప్పుడు నాకు ఏమనిపించింది అంటే సినిమానే బతుకుతూరి ఉన్న వాళ్ళకంటే సినిమా ఒక కాలక్షేపంగా చూసే వాళ్ళే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళారు. ప్రతి ఒక్కరు, ప్రతి ఆడియన్స్ ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళారు. అంటే ఈ సక్సెస్ నేను చాలా అంటే ఇలాంటి సక్సెస్ చాలా రేర్గా వస్తుందని ఫీల్ అవుతా. ఎందుకంటే జనాలు ఎంత ఓన్ చేసుకున్నారంటే నేనేదో గొప్ప సినిమా అని చెప్పట్లేను, కానీ ఒక శివ లాంటి సినిమానో, ఒక అర్జున్ రెడ్డి లాంటి సినిమానో, ఇలాంటి సినిమాలు ఏదో పెద్ద పెద్ద ప్రమోషన్ల వల్లనో లేకపోతే పెద్ద పెద్ద సినిమా వాళ్ళ వల్లనో ఏది హిట్ కాలేదు. జనాలు వీటిని నచ్చి ముందు తీసుకెళ్ళారు కాబట్టి హిట్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దివానా ఈజ్ ఒక డిఫరెంట్ స్కేల్లో one such film, and this is just the beginning. Thank you so much guys. Thank you to all my divanas. Thank you so much for supporting this film. Please do watch it. థియేటర్లో వెళ్ళి చూడండి ఈ సినిమా, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హర్షిత్. లఘు దర్శనాలు వినుంటారు, అంటే జనాలు ఎక్కువైతే లఘు దర్శనం ఉంటారు. లఘు ప్రసంగాలు చేయాల్సిన పరిస్థితి గీతా భగవత్ ఆల్రెడీ ఇచ్చేసింది ఇండికేషన్. బట్ ఒకటి అదే, నేను చాలా ప్రమోట్ చేయాలనుకున్నా సినిమా. నా బిజీలో ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రమోషన్స్లో ఉన్నారు. ఒక 2 hours మాట్లాడాలి, కానీ ఓన్లీ 3 minutes 4 minutesలో మాట్లాడక తప్పదు, ఎందుకంటే అంత టైం ఉంది. ఇంకా విశ్వంలో ఇట్స్ అంటే ఎందుకు చెప్తానంటానండి, క్లుప్తంగా ఈ 4 స్పీచెస్ చూశాను. ఫస్ట్ ప్రతి కళ్ళల్లో నీళ్ళు వస్తుంది, ప్రతి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. తర్వాత వచ్చిన వాళ్ళ కళ్ళు కూడా ఎర్రగా ఉంది, కానీ గీతా భగత్ ఆపేసింది ఆడకుండా, ఎవరు ఎమోషన్ కాకుండా. అంటే జనరల్గా
ఒక స్పీచ్ ఎక్కువ లెంగ్త్ అయితే కొంచెం శృతి కొడుతుంది, కానీ ఒక్కొక్కళ్ళు వాళ్ళు నాతో పనిచేశారు పిల్లలందరూ, నర్సింగ్ దగ్గర నుంచి అందరూ, రఘు ఎవరిబడి పిల్లలు కాదు సరే. నిజంగా అండి ఒక్కొక్క ఎమోషన్తో స్టార్ట్ అవుతుంటే నిజంగా అందరు ఏడ్చుంటే ఈ కార్పెట్ తడిచిపోయేది ఎమోషన్తో. అంత దేర్ సో మచ్ ఆఫ్ ఆనెస్ట్ ఎమోషన్ ఇన్ ఎవ్రీ స్పీచ్ హియర్. అది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు చెప్తానంటేనండి, వెదర్ ఇట్ ఈస్ అన్ ఆనెస్ట్ స్పీచ్ ఆర్ అన్ ఆనెస్ట్ ఫిలిం, ఎప్పుడు దానికి అప్లాస్ కనెక్ట్ ఉంటుందండి. అదే దివానా. సింపుల్గా చెప్పాలంటే, ఎందుకంటేనండి లవ్ స్టోరీస్ ఇంకా అంటే ప్రతి లవ్ స్టోరీ ట్రూ లవ్ స్టోరీ, అది ఎట్లా ఆనెస్ట్ లవ్ స్టోరీ అంటే రామాయణం నుంచి స్టార్ట్ చేసాం తెలుగులో. ఇంకా ఇలాంటి సినిమాలు వస్తున్నాయి అన్నప్పుడు ఇట్ బ్రోక్ ద ఒక రికార్డ్ అండి. ఒక ఆనెస్ట్ లవ్ స్టోరీ తీయగలుగుతారు ఒకటి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే, చిన్న దాంట్లో ఫ్లాష్ బ్యాక్ ముగిస్తాను. 4 స్తంభాలంటే నా ఫస్ట్ ఫిల్మ్ 17th ఇయర్ నాకు. అందుకే ఈ టీం చూస్తే అది గుర్తొస్తుంది నాకు. అందరికీ ఎగ్జాక్ట్లీ 17 years నాకు. జంజాల గారికి 30 సంవత్సరాలు, మా గురుగారికి. పూర్ణిమ నా ఇద్దరు హీరోయిన్స్ 16, 15. ఆ థీమ్ ఎందుకు చెప్తానంటే, ఈ పాయింట్ ఎందుకు చెప్తానంటే, ఒక మంచి యంగ్ గై ఒక అమ్మాయిని ప్రేమించాడు, చాలా పేద అమ్మాయిని. వాడు మరదలకు బాగా డబ్బు ఉంది, ప్రేమించింది. ఎక్కడో దే మేడ్ లవ్ ఇన్ ది బీచ్ అండ్ ఆ అమ్మాయి కడిపోయింది. ఇది 1981లో తీసిన సినిమా. వెంటనే పెళ్లి చేయాలిగా, అక్కడ బ్రేక్ తీసుకెళ్ళి బలవంతం చేసి మరదలకు పెళ్లి చేస్తారు. ఈ అమ్మాయి కడుపు అయితే వీడి ఫ్రెండ్ తీసుకెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఎవరిని, వాడు కడుపు చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఫస్ట్ నైట్లో కాళ్ళకి మొక్కడాలనుకుంటే బయట వరకే నువ్వు భార్యవి, రూమ్లో నాకు సిస్టరు అంటాడు. ఇది 1981లో జంజాల గారు తీసిన సినిమా. అందుకని నేను మాట్లాడుతాను. కట్ చేస్తే ఒక బిడ్డ పుడుతుంది, నలుగురు ఒక ట్రైన్లో కలుస్తారు. వీడు తట్టుకోలేక బిడ్డను ఎత్తుకుంటాడు నా క్యారెక్టర్ హీరో. బ్రేక్ అవుతుంది. ఫైనల్గా క్లైమాక్స్ చాలామందికి తెలుసు, కొంతమంది చాలామంది తెలియకపోవచ్చు కూడా. బిడ్డకి బార్సాల, వీడి వైఫ్ కూడా ఒప్పుకుంటుంది ఆ బిడ్డని చూడాలి, నేను దత్తత తీసుకుంటానని. వెళ్ళేటప్పటికి ఆ అమ్మాయి ఆల్రెడీ ట్యాబ్లెట్ మింగే సూసైడ్ ఫ్యూ మినిట్స్లో ఉంది. వీడు మోటార్ బైక్లో అర్జెంటుగా వస్తాడు. లాస్ట్ ఏముంటుందంటే, నీ బిడ్డని అప్పచెప్తున్నాను నీకు, నీ భార్యకి, నేను చచ్చిపోతున్నాను అని వీడి భార్యని అడుగుతుంది. ఒక్కసారి నీ హస్బెండ్ తొడ మీద పడుకొని చచ్చిపోవచ్చా ఇక్కడ అని. ఇది 1981 ఫిల్మ్ అండి. మా అమ్మ చూసి, ఇదేంట్రా మొదటి సినిమా నీకు, ఎవడు చూస్తారా బాబు ఇలాంటివన్నీ తీశారు, యాంటీ సెంటిమెంట్ అంటే ఆడుతుంది అన్న. కల్ట్ ఫిల్మ్ అండి, చరిత్రలో నిలిచిపోయే సినిమా. అంటే ఈ టీం చూస్తుంటే ఆ సినిమాలో నేను పైకి లేచాను, జంజాల గారు పైకి లేచారు, డైరెక్టర్, డిఓపి లేచారు. అఫ్కోర్స్ రాజన్ నాగేంద్ర గారు గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్, మా మ్యూజిక్ డైరెక్టర్ గుర్తు కానీ కొట్టాడు కదా, ఈశ్వర్ తెలుసు, సుత్తివేలు వీరభద్రరావు. ఒక టీం లేచిందండి. నేను వాళ్ళందరికీ చెప్తానంటే ఇవన్నీ చాలా యూఆర్ ఆల్ గ్రోయింగ్ అప్, దిస్ టీమ్ ఇంక్లూడింగ్. ఎందుకంటే నేను సపరేట్గా మాట్లాడలేదు దాని నుంచి అడుగుతాం. ద హోల్ టీమ్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో, ఆర్టిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి, ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు గ్రో అండి. నా నోట్తో నేను చెప్తున్నాను ఈ స్టేజ్ మీద. ఇది జరగకపోతే నన్ను రాసుకోండి, దానికి మూలకర్త ఏనండి. ఎందుకు చెప్పానంటే, ఒక ఆనెస్ట్ ఫిలిం ఎప్పుడు తీసినా చూస్తారు. నిజంగా నాకు ఎంత పొంగి వస్తుందంటే ఆనందం. ఒక్కసారి 3 సినిమాలు రిలీజ్ అయ్యి, సంగీతం, మా ఇంటి బంగారం, దీవానా, 3 సినిమాలు హిట్ అయినాయి అంటే అర్థం ఏంటి? నేను ఎప్పుడు చెప్తూనే ఉంటానండి, ద ఫేస్ ఆఫ్ తెలుగు సినిమా ఇస్ చేంజింగ్. వాచ్ అవుట్, హూఎవర్ ఇట్ ఇస్. ద ఫేస్ ఆఫ్ తెలుగు సినిమా ఇస్ చేంజింగ్. ఆ చేంజ్ ఆఫ్ తెలుగు సినిమా నా బుక్లో ఈ సినిమా ఒక పేజ్ కాదండి, ఒక చాప్టర్ అంటే నేను చెప్తాను.
ఇట్స్ చాప్టర్, ప్లీజ్ రైట్ ఇట్. క్లుప్తంగా చెప్తున్నానండి, ఎప్పుడు కూడా మీడియాకు మేము అంతా కలిసి కొట్టుకుంటున్నాం, లవ్ హేట్ రిలేషన్షిప్. ఇందాక ఆర్జీవి గారి గురించి చెప్పినట్టు మా డైరెక్టర్, సినిమా రిలీజ్ అవుతూ వాళ్ళు బాణాలతో వస్తారు, మేము ఇక్కడ బాణాలతో వస్తాం, మధ్యలో జనాలు నలిగిపోతుంటారు. ఒకసారి మంచి సినిమా రిలీజ్ అవుతుంటారు, ఎందుకు ఇలా రాశారు రివ్యూని మేము అడుగుతాం. వాళ్ళు ఉన్నది రాశాం కదా, మీరు అర్థం చేసుకోవాలి, బాగా తీయాలని వాళ్ళు, కరెక్టా? కానీ నిజంగా అండి, ఇటు ప్రేక్షకులు, ఇటు ప్రెస్, ఇటు యూనిట్, డిస్ట్రిబ్యూటర్స్ మొత్తం కలిసి ఇది ఇండస్ట్రీ హిట్ అనాలండి. ఎన్ని కోట్లు అనేది తర్వాత విషయం. దీవానా ఈజ్ ఇండస్ట్రీ హిట్ నేను చెప్తున్నాను. అంతవరకు అయితే నేను సింపుల్గా చెప్పగలుగుతానండి. డైరెక్టర్ అండి సినిమాకైనా కూడా. శ్రీకాంత్ ముందు నాకు చెప్పారు, ఈ సినిమా ఒక 5-6 days క్యారెక్టర్ అంటే జనరల్గా ఎంత బిజీ ఉన్న ఆర్టిస్టులు వద్దమ్మా, ఎందుకు చిన్న సినిమా డబ్బులు సరిపోదు, లేకపోతే ఇది అది ఏదో ఒకటి రకరకాల డేట్లు. నేను కథ వింటానని చెప్తారు, ఖచ్చితంగా వింటాను నేను, ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు. శ్రీకాంత్ నేను 90% సినిమాలు కే ర్యాంప్ నుంచి పరిధి ఏ సినిమా అయినా ఇది కొడుతుంది అని ఎందుకో నా మనసు కనిపిస్తుంది. సేమ్ చెప్పాను, సేమ్ మళ్ళీ డబ్బింగ్లో శ్రీకాంత్కి చెప్పాను, శ్రీకాంత్ కొడుతున్నాం మనం ఇదని. శ్రీకాంత్ ఫస్ట్ వర్డ్, సార్ మీరు చెప్పిందే జరిగిందని చెప్పాడు. నిజంగా అంటే ఈ సినిమా నేను ప్రెస్లో చెప్పలే కొడుతుందని, అయినా లోపల ఒక భయం, నేను చెప్పాను కదా నా పల్స్ కరెక్టా కాదని. లవ్ యూ శ్రీకాంత్. ద పవర్ ఆఫ్ రైటింగ్ అండి, ఇది జంజాల గారి స్కూల్ నుంచి వచ్చాను, ఒక డైరెక్టర్ కొడుకుని నేను. ద పవర్ ఆఫ్ రైటింగ్ ఏంటని ఇంకేదో వస్తుంది నా నోటికి, కానీ చెప్పారు చెప్పారండి. పవర్ ఆఫ్ రైటింగ్ అండి. రెండోది టీం వర్క్ అండి. ఇక అన్ని ప్రతి పిల్లర్, ఇక హర్షిత్ రెడ్డి he lived the role. ఇక ఇవన్నీ హర్షిత్ రెడ్డి, we will keep on seeing you, we will keep on watching you growing. హీరోయిన్ మ్యూజిక్కి పర్టికులర్ ఒక స్పెషల్ మెన్షన్ అబౌట్ ది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా రేర్గా వస్తుందండి. అది చూశాను. కంగ్రాట్స్ బ్రదర్, హార్టీ కంగ్రాచులేషన్స్. సరే, ఇలాగా ఫోటోగ్రఫీ రా అండి. అంటే జనాలు ఏం చూస్తున్నారు? కొత్తదనం చూస్తున్నారు, ఆనెస్టీ చూస్తున్నారు. ఎవడు తీసిన సినిమా కొత్తదనం ఆనెస్టీతో ₹1,00,000 తీసినా, ₹1,00,00,000 తీసినా, 100 కోట్లు తీసినా ఆ సినిమా ఆడుతుంది. చిన్న సినిమా పెద్ద సినిమా నేను నమ్మలేదు, నమ్మను. చిత్రం బళాచిత్రం కూడా 34 లక్షల్లో తీసాం. ఆ రోజులు 4 కోట్లు ఈక్వల్ టు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కనెక్ట్ చేసేది, ఇంకా కూడా అవుతున్నాయి హైట్స్. ఇవాళ ఇది ఫిల్మ్ అండి, నిజంగా చెప్తున్నాను. దీనికి ప్రత్యేకంగా నేను ఇందాక నుంచి వాళ్ళ గురించి మాట్లాడలేదు. నేను వాసుదేవ్ గారు, శ్రీదేవి గారు అండి. ఐ యూస్ టు మీట్ వాసు ఇన్ ద సెట్స్. కాము కూర్చొని వెళ్ళిపోయేవాడు మాట్లాడి చెప్పేసి, బాగుంటుందండి, ఎలా ఉంది ఈ సీన్, బాగా వస్తుంది, చాలా బాగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. నిజంగా అండి, శ్రీకాంత్ ఈ సినిమా తీయగలిగాడు, ఇంకో 10 సినిమాలు తీస్తాడు శ్రీకాంత్. నేను చెప్తున్నా, మీరు విష్ణుతో తీస్తారండి, మా అందరితో తీస్తారు, చాలామంది తీస్తూనే ఉంటారు. మీరు ఈ ఆనెస్టీ, మీది ఇంటగ్రిటీ ఉన్నంత కాలం మీరు సినిమాలు తీస్తూనే ఉంటారు, మీ బ్యానర్ తీస్తూనే ఉంటుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ విత్ మై హార్ట్ అండి, ఏదైనా కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నిజంగా ఐఎమ్ బ్లెస్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ సినిమా అండి. నిజంగా, ఎందుకంటే నేను మీడియాకి పర్టికులర్ థ్యాంక్స్ చెప్తానండి, పర్టికులర్గా థ్యాంక్స్ చెప్తానండి. ఈ రివ్యూస్ అండి, ఈ సినిమాని దాని పొటెన్సీకి బూస్ట్ ఇచ్చిన రివ్యూస్ అండి. మీడియా ప్రతి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎస్, అడల్ట్స్ ఓన్లీ, ఇట్ ఈస్ సమ్ రెవెన్యూ లాస్, బట్ స్టిల్ ది సినిమా ఈజ్ అ బిగ్ హిట్. ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఆన్ అ ప్లాట్ఫామ్ మచ్ లేటర్. ఇప్పుడే రాదని నేను అనుకుంటున్నాను, టైం పడుతుంది ఓటీటీలో. డెఫినెట్గా థియేటర్లో చూసండి శ్రీకాంత్. నేను ఇవాళ కూడా ఎవరైతే ఈ సినిమా చూస్తారో నా హంబుల్ రిక్వెస్ట్, తెలుగు సినిమా తీసాం, మంచి సినిమా చూడండి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు తీశారు, అక్కడ ఆ భాషలో తీశారు, భాషల గురించి చెప్తే మళ్ళీ అక్కడి నుంచి ఫోన్లు వస్తాయి.
ఇప్పుడు మధ్యన పడుతున్నారు మా వాళ్ళు ఫ్రెండ్స్. కాబట్టి ఏ భాష, మన సినిమా ఎంత ఎదిగిందా తెలుగు సినిమా, చాలు బతికించాలి. నేను ఎప్పుడు సినిమా బడ్జెట్లు బట్టి ఒప్పుకోలేదండి, సబ్జెక్టులు బట్టి ఒప్పుకున్నా. నా బడ్జెట్లు సబ్జెక్ట్ కొంచెం కొంత అడ్జస్ట్ చేసుకుంటా, నాకు మార్కెట్ ఉంది. చాలామంది సార్ పొరపాటు చేస్తున్నారు పెద్ద సినిమాలు చేస్తున్నప్పుడు. ఐ డోంట్ బిలీవ్, నా ఇష్టం, ఈ సినిమా నచ్చితే చేస్తా, లేకపోతే చేయను. ఎంత పెద్ద సినిమానే చేయను, చిన్న సినిమానే చేస్తా, ఏ బడ్జెట్ కన్నా చేస్తా, నా ఇష్టం అది. ఎందుకంటే సినిమా బతకాలండి. నేను బతికిపోయాను, బాగున్నాము, 2 తరాలుగా బాగున్నాం, 3వ తరం కూడా ఉంది. ఇది నేను చాలా ఎమోషనల్గా మాట్లాడుతున్నానండి, ఎందుకంటే ఇది రియలీ ఆనర్డ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ యూనిట్ అండి. రియలీ పర్టికులర్లీ థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్స్ అండి, థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ శ్రీకాంత్, లవ్ యూ. వాసు గారు, శ్రీదేవి గారు, హోల్ టీమ్ హియర్ అండి. గోయింగ్ టు ఒక కొత్త జనరేషన్ ఆఫ్ యాక్టర్స్ మళ్ళీ పుట్టారు, ఒక కొత్తదనం అండి. ఇది ఒక ఇట్స్ ఎ స్ప్రింగ్, ఈ సినిమా ఇస్ స్ప్రింగ్ ఆఫ్ వాటర్ నిజంగా తెలుగు సినిమాకి. ఇలాంటి సినిమాలు ఎక్కువ ఆడాలండి, రావాలి. దానికి ఈ టీం ముందుంటుంది. వెరీ ఆనర్డ్ టు బీ, వెరీ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ సినిమా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ ఫీలింగ్. పర్టికులర్గా ఈ సినిమా ఒప్పుకునే టైంలో ఒక మాట అన్నారు వీళ్ళు, అల్లు అరవింద్ గారు నరేష్ చేస్తే బాగుంటుంది ఈ క్యారెక్టర్ అన్నాడని. ఆయన చెప్పాడు, ఆయన మీద గురి అండి నాకంటే ఒక గౌరవం. అంటే ఆయన చెప్పాడంటే దానికి అర్థం ఉంటుంది. ఇండస్ట్రీకి ఒక పెద్ద మనిషి, ఆయన చెప్తే దానికి మీనింగ్ ఉంటుంది. నేను చేశానండి. ఐఎమ్ రియలీ టుడే ఐ థ్యాంకింగ్ అల్లు అరవింద్ గారు కూడా ఫర్ బీయింగ్ వన్ motive for me to come into this film. Very happy. Thank you to be blessed to be a part of this film. The producer, director, hero, heroine, music director, DOP, pair artist, అందరూ కూడా హార్టీ కంగ్రాచులేషన్. ఎడిటర్ ఎస్పెషల్లీ కంగ్రాచులేషన్ అండి. ఇది చాలా గర్వకారణం అండి. ఒక చాప్టర్లో నిలిచిపోయే సినిమా ఇది. నేను ఫైనల్గా నా క్యారెక్టర్ గురించి ఒకటే మాటలో చెప్తానండి. నేను ఒక అబౌట్ యాక్టర్స్ అని ఒక ఇది చదువుతుంటా, ఇది అనెక్టోట్స్ చదువుతుంటా. దాంట్లో నేను ఎప్పుడు ఒకటి ఫాలో అవుతానండి. ఒక పెద్ద మనిషి రాశాడు, దేర్ ఆర్ నో స్మాల్ రోల్స్, ఓన్లీ స్మాల్ యాక్టర్స్ అని. ఏ రోల్ చిన్నది కాదండి. యాక్టర్ చేయగలిగితే దానికి దమ్ము ఉండాలి, వెనకాల రైటింగ్ అది ఉంటే యాక్టర్ చేయగలిగితే ఏ రోల్ అయినా ఫైన్ అండి. I believe in that. I will believe in that. Definitely long live Telugu cinema, long live New Age cinema, long live this unit. God bless and thank you so much and love you all. And finally, my hero Vishnu. సామజవరగమన, ఎందుకంటే లాస్ట్ చెప్దాం అనుకున్నా. విష్ణుకి ఎంత పెద్ద హిట్ డైరెక్టర్కి, నాకు, ప్రొడ్యూసర్స్కి అందరూ కూడా. మళ్ళీ కోవిడ్ తర్వాత సినిమాలకి రప్పించిన సినిమా అదండి. మా ట్రావెల్ అక్కడతో స్టార్ట్ అయింది. లవ్ యూ విష్ణు. నిజంగా చెప్పినట్టు ఇది ఈ కల్చర్ అండి. ఈ కల్చర్ కావాలి తెలుగు సినిమా పరిశ్రమలో. ఈ కల్చర్ కావాలండి. తెలుగు కాదు, ఏ భాషలో ఉన్నా. కొత్త సినిమా, చిన్న సినిమాని ఎంకరేజ్ చేస్తాడు. 1 hour spare it. Let us go and promote the film. ఇది నేను కోరేదండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ విష్ణు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. గీతా భగత్ గారు, మీది కూడా చాలా ఆనెస్ట్ యాంకరింగ్ అండి ఇప్పుడు. దట్స్ వై ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో మచ్. ఎందుకంటానంటే ఆమె పక్కన పెడితే నేను ఎంతమందిని హక్ చేసుకుని ఉంటానండి, ఎంతమంది హీరోయిన్స్ని, ఎంతమంది కొడుకుల్ని, కూతుర్ని. ఒక్క హగ్ అంత పేరు ఇచ్చిందంటే ఈ సినిమానే. అది ఆయన రైటింగ్ అండి, దాంట్లోంచి పుట్టింది. అడిగని చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఒక్క హగ్ నాకు కాదు, మీ అబ్బాయితోనే ఒకసారి రీక్రియేట్ చేద్దామని. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి రీక్రియేట్ చేద్దామా హగ్ని? ఓ వా, దట్స్ అమేజింగ్. అసలు థియేటర్లో అసలు ఈ మూమెంట్కి వచ్చిన అప్లాస్ క్రేజ్. దివానా థ్యాంక్స్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా పేరున చాలా థ్యాంక్స్. ఈ సినిమాకి నాకు ఎటువంటి సంబంధం లేదు. జస్ట్ ఒక ఆడియన్ కింద నేను ఈ సినిమా చూశానండి, నిన్నే చూసా.
నాకు చాలా నచ్చింది. అంటే టు బీ ఫ్రాంక్, నిన్న అనుకోకుండా మా విద్యా గారితో మాట్లాడుతుంటే దివాని అనే ఒక సినిమా మీలగా మన అసోసియేషన్లో జరిగిందండి, చాలా మంచి సినిమా, చాలా బాగుంటుంది అని ఫస్ట్ ఆవిడ పాజిటివ్గా చెప్తే అయ్యో అవునా డెఫినెట్గా నేను చూద్దాం అనుకుంటున్నానండి. నేను ఈ రోజు నైట్తోనే నాకు షెడ్యూల్ ప్యాకప్ అయింది. ఈరోజు ఈవినింగ్ అని రేపు మార్నింగ్ అని చూద్దాం అని ఇనిషియల్ ప్లాన్. బట్ ఇలా ఈవెంట్ ఇది అనుకుంటున్నారు, ప్రమోషన్ ఇది చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పిన తర్వాత నాకు రాత్రి మన వాసు గారు పంపడం జరిగింది. నేను 2:30కి షూట్ నుంచి వచ్చి సరే కాసేపు చూసి మళ్ళీ పొద్దున్న చూద్దాంలే అని హానెస్ట్గా అనుకున్నా. స్టార్ట్ చేసే సినిమా నాకు మన హర్షిత్ పర్ఫార్మెన్స్ చాలా ఇష్టం. ముందు కూడా చాలా నేను చూశాను, మీవి చాలా చూశాను. భలే చేస్తున్నాడు ఈ అబ్బాయి, భలే న్యాచురల్గా ఉన్నాడు, భలే ఫన్ భలేగా వస్తుంది, వాయిస్ చాలా బాగుంది. మంచి కథలు ఏమన్నా పడితే మనోడు చాలా పెద్ద ఇది అవుతాడని గట్టిగా నమ్మా. మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరు మీకు తెలిసి ఉంటుంటాను, సినిమాలు చూశారు కదా. సో హ్యాపీ. అందులో మనోడు సినిమా మిగతా చూస్తున్నప్పుడు స్లోగా మన నరేష్ గారు ఉన్నారు, ఝాన్సీ గారు ఉన్నారు, స్లోగా క్యారెక్టర్స్ అన్నీ కనిపిస్తున్నాయి. కొత్త అమ్మాయి హీరోయిన్, ఆ అమ్మాయి ఫ్రెండ్ మీరే కదా, మీరు కూడా అంతా చాలా న్యాచురల్గా ఉన్నాయి మాటలు. అలా చూస్తున్నా, కథలోకి వెళ్ళా, వరల్డ్లోకి. ఫోటోగ్రఫీ చాలా బాగుందండి, చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది. అన్నీ బాగున్నాయి, నిజంగా బాగున్నాయి. ఇంటర్వెల్కి ఒక 15 minutes ఆ టైంకి ఒక జోన్లోకి ఎంటర్ అయింది సినిమా. నాకు చిప్ ఎగిరిందంటే ఇలా నేనైతే చూడలే తెలుగు సినిమాల్లో ఇలాంటి ఇంటర్వెల్ బ్లాక్ ఈ మధ్యకాలం కదా, అసలు చూడలేదు నేను. తెలుగు సినిమాయే కాదు నేను చూడలే. అంటే దానికి చాలా డేరింగ్ ఉండాలి. కోపం వచ్చింది మీ మీద, ఎందుకు ఇలా చేశారు అని. డెఫినెట్గా కోపం ఆ క్యారెక్టర్స్ మీద లవ్ ఉండటం వల్లే వస్తుంది. ఇంక పడుకోలే, సెకండ్ హాఫ్ కూడా చూసేసా. ఈయన్ని మా నరేష్ గారిని అది చేసినప్పుడు మీ మీద చాలా కోపం వచ్చింది. అలా క్యారెక్టర్ల మీద కోపం రావటం అంటే అది రియల్ సక్సెస్ అండి. రగన్న అదిరిపోయింది. మన వేణుగారు, బలగం వేణుగారు చిన్నది చేసినా కూడా చాలా మీనింగ్ఫుల్, చాలా డెప్త్ ఉంది దీంట్లో. లవ్ స్టోరీ అనే కాదు, లైఫ్ గురించి ఉంది. అదెంతో ఎక్స్పీరియన్స్ చేసి ఎంతో ఇది చేస్తే కానీ అలాంటి రైటింగ్ అంత ఈజీగా రాదు. అందరూ కూడా చాలా 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 బాగా చేశారు. సెకండ్ హాఫ్ ఎటు వెళ్తుంది అనుకున్నా, పర్ఫార్మెన్స్లు అదిరిపోతున్నాయి. క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక ఫుల్ఫిల్నెస్ వచ్చింది. బ్యూటిఫుల్ ఫిలిం, అందరూ చూడాలి. ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా చేశారు. అప్పుడు నిన్ను చదువుకోమన్నా, చదువుకున్న తర్వాత రా అన్నాను. నువ్వు మంచి సినిమా చేసి వచ్చావు. సో డెఫినెట్గా మనం కలిసి వర్క్ చేద్దాం. ఈ టీంని అందరూ కూడా ఎంకరేజ్ చేయాలి, కంపల్సరీ ఎంకరేజ్ చేయాలి. రివ్యూవర్స్ అందరూ కూడా చాలా మంచి సపోర్ట్ చేశారు. ఈ సినిమాని ఇంకా చాలా పెద్ద సక్సెస్ని ఇస్తారని, ఈ యంగ్ టీంని మనస్ఫూర్తిగా దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇటువంటి సినిమా వచ్చినప్పుడు కంపల్సరీ ఏదో విధంగా ప్రోత్సహించాలి. ఎందుకంటే మేము ఇనిషియల్గా నేను చేసే టైంలో కూడా వచ్చి సపోర్ట్ ఇదంతా కొంచెం కష్టంగానే ఉండేది, చాలా కష్టంగానే ఉండేది. అంటే నాగేంద్ర గారు వాళ్ళు ఇప్పుడు బాగా సపోర్ట్ చేస్తున్నారు. అప్పుడు మా టైంలో మీరు సడన్గా వచ్చారేంటి, అప్పుడు నాకు మీరు సడన్గానే ఎదురయ్యారు, ఏదో పరిచయం మాడుతున్నారు, ఇలా చేస్తున్నారు, సూపర్ అనుకున్నా. అప్పటి నుంచి కంటిన్యూస్గా మీరు అన్ని సినిమాలకి సపోర్ట్ చేశారు. డెఫినెట్గా ఇనీషియల్గా స్వాగ్ దానికి ముందు నేను అప్పట్లో చేసా, నీది నది చేసా, మెంటల్ మొదలు చేసా. అలా చేసుకుంటూ వస్తున్న ప్రాసెస్లో నేను అనుకునేవాడిని, అరే నాకు అని నేను అడగలేదు. బేసిక్గా అడిగితే డెఫినెట్గా అందరూ సపోర్ట్ చేస్తారు. నేను ఎవరిని అడగల, వచ్చి సపోర్ట్ చేయండి అని అడగలేకపోయా. బట్ అడగాలి మనం, కంపల్సరీ అడిగితేనే. కంపల్సరీ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు వచ్చి సపోర్ట్ చేయడానికి. అండ్ ఏదైనా చిన్నవి ఉన్నా, మీది ఫస్ట్ సినిమా కదా, ఫస్ట్ సినిమా మీకు ఒక మంచి ప్రొడ్యూసర్ దొరికారు, మంచి క్యాస్టింగ్ దొరికింది, మంచి మ్యూజిక్ డైరెక్టర్ దొరికాడు, మంచి కెమెరామెన్ దొరికారు. ఇంతమంది దొరకడం అదృష్టం. దీనికి తోడు గీతా ఆర్ట్స్ సినిమా రిలీజ్ అవ్వడం అదృష్టం, రిలీజ్ అయింది. దీనికి తోడు పెద్ద హిట్.
చూసిన వాళ్ళందరూ బాగుంది అంటున్నారు. ఫస్ట్ అది బాగా ఎంజాయ్ చేయండి. మీ ఏమైనా మిస్ అయినాయి అనుకుంటే కనుక ఈ సినిమాకి నెక్స్ట్ సినిమాలో అది కవర్ చేసేద్దాం, ఏం పర్లేదు. అండ్ నా తరపున ఈ సినిమాకి ఏదో సపోర్ట్ చేసి ఈ సినిమాని నేను ఎంతో కొంత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రేపు సాటర్డే రేపంతా కూడా ఏపీ తెలంగాణ 2 స్టేట్స్లో ఫస్ట్ 25 టికెట్స్ ప్రతి ఊర్లో మీరు ఒక టికెట్ కొంటే ఒక టికెట్ ఫ్రీగా ఒక టికెట్ కొని ఇంకో టికెట్తో మీరు ఎవరిని కాలితే వాళ్ళని తీసుకెళ్ళొచ్చు. సినిమా గట్ ఫీలింగ్తో చెప్తున్నాను, నచ్చిందంటే మీరు ఇంకొకరిని తీసుకెళ్ళండి, లేకపోతే ఒక పోస్ట్ పెట్టండి, అది చాలా మంచి బూస్ట్ ఇస్తుంది దివానా సినిమాకి. నచ్చలేదంటే నచ్చకుండా ఉండదు ఈ సినిమా చూస్తే అనే కాన్ఫిడెన్స్తో చెప్తాను. నచ్చకుండా మీకు ఏమైనా పొరపాటు మీ టైం ఏమైనా వేస్ట్ అయిందనుకుంటే చెప్పండి, నెక్స్ట్ నా సినిమా ఆ టైంని వడ్డీతో సహా ఇచ్చేస్తా, చక్రవడ్డీతో ఇచ్చేస్తా, చక్రవడ్డీతో ఇచ్చేస్తా, డెఫినెట్గా ఇచ్చేస్తా. సో ఈ టీం అందరిని ఎంకరేజ్ చేయండి. యూత్ నేను నిజంగా యూత్ఫుల్ ఫిలిం అనుకున్నాను, కాదండి ఇది హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు. ఫ్యామిలీస్కి ఇంకా బాగా నచ్చుతుంది, పేరెంట్స్ని తీసుకెళ్లారంటే నిజంగా బాగా నచ్చుతుంది. సో ప్లీజ్ సపోర్ట్, ఇంకా మంచి విజయంని సమకూర్చాలని తెలుగు ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ ప్లీజ్ ఎంకరేజ్ అండ్ థియేటర్లో మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ శ్రీకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్, లైక్ మీకు విద్యగా చూసిన తర్వాత మామూలుగా అయితే ఫస్ట్ హాఫ్ ఒక రోజు, తర్వాత సెకండ్ హాఫ్ ఇంకో రోజు చూద్దాం అని అనుకున్నారు, కానీ మీరు కంటిన్యూ చేశారు మీకు నచ్చడం వల్ల. సో మీకు ఇప్పుడు సినిమా నచ్చింది, మీరు చూశారు, మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా మీరు చెప్పాలి అంటే చూడండి ఈ సినిమా అని, ఇంకా చూడండి వాళ్ళు ఉండుంటారు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్లో, ఎవరికి చెప్తారు? ఓన్లీ సెలబ్రిటీ ఫ్రెండ్స్లో నేను చెప్పేది, ఆ ముగ్గురు ఎవరు పేర్లతో? నేనైతే అందరికీ చెప్తా, యాక్చువల్లీ అందరికీ ఇప్పుడు నేను చూసిన దీని ఫీలింగ్ని ఫార్వర్డ్ చేస్తాను అందరికీ కూడా. రిప్లైలో వచ్చిన వెంటనే మీకు నేను అంటే ముగ్గురు ఫ్రెండ్స్ పేరు చెప్తారేమో అని అనుకున్నాము. ఫ్రెండ్స్ చెప్పేది ఏముంటుంది, అద్భుతం అందరూ కూడా. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్తో వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది సినిమా. ఏం చెప్పాను అంతే. ఓకే అండి, మనం నెక్స్ట్ ఇంకా చాలు, మీరు ఇచ్చే ఆ ఫ్రీ టికెట్తో పాటు ఫ్యామిలీ అందరూ వచ్చి చూస్తారు కాబట్టి మేము దాన్ని ఎంజాయ్ చేస్తాం. సినిమాకి ఈ రేంజ్ సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా రేర్గా జరుగుతుంది, మీరు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ టీమ్, అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆల్రెడీ. సో దీన్ని సక్సెస్ని ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ నరేష్ గారు ఫర్ వండర్ఫుల్ లైక్ అమేజింగ్ రోల్. అండ్ థ్యాంక్ యూ అందరికీ. శ్రీకృష్ణ గారికి స్పెషల్ థ్యాంక్స్. మళ్ళీ కలుసుకుందాం సార్ మనం అక్కడ. మీరు అడుగుతున్నారు ఇస్తారు. నాకు కొంచెం ఫేవరెట్ రివ్యూవర్స్ ఉండే, వాళ్ళని ఫాలో అవుతుండే. ఆర్వీఎస్ని అడిగిన నేను, ఏంది బ్రో నువ్వు రివ్యూ పెట్టలే నా ఫేవరెట్ రివ్యూవర్వి అంటే, 4 days he was unwell అండ్ చూడంగానే ఫస్ట్ హాఫ్ నుండి నన్ను కాల్ చేసిండు, ఇంటర్వ్యూ చేసిండు, ఈజ్ గోయింగ్ టు గివ్ ద రివ్యూ ఆల్సో. ఇంకా కొంతమంది ఉన్నారు పేపర్ పట్టుకొని వస్తాడు ఒకడు అని అంటూ ఉంటారు. నేను ఆయనది కూడా ఎక్స్పెక్ట్ చేసిన, బట్ ఐ డోంట్ నో, హీ డెంట్ గివ్ యూ రివ్యూ. మేబీ పెద్ద సినిమాలకే ఇస్తాడేమో, లేకుంటే వాళ్ళ సిటీలో లేదేమో. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్ ఆల్సో. నచ్చితే నచ్చకుంటే దరిద్రంగా ఉంటే ఎట్లా ఉంటే అట్లే మీరు రివ్యూ ఇస్తారు కాబట్టి ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్. ఇంకోడు ఏముంది అనుకుందే అయ్యింది అంటాడు. సో దీనికి కూడా అదే చెప్పు, పర్వాలేదు, బట్ రివ్యూవర్స్ కూడా ఎంకరేజ్ చేయండి, రివ్యూ చేయండి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ రివ్యూవర్స్. థ్యాంక్ యూ దివానా.